అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం శ్రీకృష్ణౌ వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. మనిషికి ధర్మము, అర్థము, కామము, మోక్షము. నిజం చెప్పాలంటే ఇది హిందువులకున్న నియమమే కాదు, ఏ మతం వారైనా ఇవి సాధించాలి. అంటే ముందు ధర్మం అంటే ఏంటి, ఏం చెయ్యాలి. ఇవాళ మా కజిన్ ఒక ఆయనతోనే మాట్లాడుతున్నాను. అతను అన్నాడు, నువ్వు మంచి అన్నది నేను చెడుగా తీసుకోవచ్చు, నేను చెడు అన్నది నువ్వు మంచిగా. సో ఏది మంచి ఏది చెడు అని ఎవరు డిసైడ్ చేయాలి? ఎవరు చెప్పాలండి? ఎవరైనా జవాబు చెప్పగలరా దీనికి? మనకు తెలుసుకోవాలి సార్, ఎవరు చెప్తారు సార్ ఇది మంచి చెడ్డ అన్నది? అనుభవంతో లేదా అదే అంటే అక్కడ ఉన్న సిచ్యుయేషన్ బట్టి, మన ఎక్స్పీరియన్స్, మెచ్యూరిటీ బట్టి మనమే డిసైడ్ చేయాలి. అది మంచి దాన్ని మన మనసుకు తెలుస్తుంది సార్ ఫస్ట్. ఓకే, మనం అనుకుంటాం కానీ ఎదుటి వాళ్ళు అనుకోవాలి కదా. మనది మనం కరెక్ట్ అనుకుంటాం, అది ఎదుటి వాళ్ళకి తప్పు అనిపిస్తుంది. అది మంచి చేసిన ఏమో నచ్చినప్పుడు రామన్న పోతే అనిపిస్తుంది అంటారు కదా పెద్దలు. కరెక్ట్. ఇంకెవరన్నా జవాబు చెప్పండి. అన్నది మనకన్నా ఎదుటి వాళ్ళకి మంచిగా అనిపించినప్పుడే అది మంచి అనిపిస్తుంది సార్. ఓకే, మంచి చెడు మనది మనకన్నా ఎదుటి వాళ్ళకే బాగా తెలుస్తుంది మన గురించి. ఓకే. ఇంకెవరన్నా జవాబు చెప్పండి. కామ్గా ఉండకండి, జవాబు చెప్పండి. ఎందుకంటే భజగోవిందము మీ ఇది మీ తరగతి, ఇది నా తరగతి కాదు. సో కాబట్టి మీరు జవాబులు చెప్పాలి. ఇవాళ అద్భుతం. జై శ్రీకృష్ణ. మంచి చెప్పండి మేడం. అనేది యాంగిల్ పెట్టి చూడకుండా జనరలైజ్ గా చూడాలండి. ఇప్పుడు సపోజ్ ఒక చోట ఒక 100 మందికి అన్నం పెడుతున్నాము, అది మంచి. అది దాంట్లో ఇంకా నీకు నాకు అనేది లేదు. జనరలైజ్ చేసి మంచిని చూడాలి. ఓకే, ఇంకా? జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. భగవంతుని మీద భారం వేసి మనకి తోచినట్లు మంచిగా చేసుకుంటూ వెళ్ళిపోవడమే సార్. ఓకే, ఇంకా? మంచి చెడులు మంచి ఎలా చేయాలన్నా సార్ మీరు అడిగేది? మంచి చెడు ఎవరు డిసైడ్ చేయాలి? మంచి అంటే వేదాలు శాస్త్రాలు చెప్పిన ప్రకారం ప్రమాణంగా తీసుకొని ధర్మకార్యాలు చేస్తూ ఉండాలి ఫస్ట్. అది తర్వాత మన స్తోమతకి తగ్గట్టు మన పరిధిలో ఉన్న వారికి, మనం చూసిన వారికి డైరెక్ట్ గా వెళ్ళి సహాయం చేయటం, వారి అవసరాలు తెలుసుకొని అది యోగ్యత కలిగిన వాళ్ళకి. చెడు అంటే ఇక శాస్త్ర ప్రమాణం, వేద ప్రమాణం అనే చెప్తున్నారు కదా సార్. పురాణాలు, శాస్త్రాలు, వేదాలు వీటిని ప్రమాణంగా తీసుకొని చేయాలని. వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్. ఇంకెవరైనా చెప్పండి. అంతే కాదు మేడం, ఇప్పుడు దానం చేస్తాం కదా, ఒకరికి సహాయం చేసి ఉంటాము, ఇంకొకరు వచ్చి అడుగుతారు, వీళ్ళకి సాయం చేసినాం కదా వాళ్ళకి చేయలేకపోయేసరికి వీళ్ళేమో మంచి సాయం చేసుకోవడం మంచి ఉంటారు, సాయం చేయని వాడు చెట్టులా, వాడికి అంత ఉంది, కొంచెం కూడా మాకు పెట్టడానికి లేదు అని విమర్శిస్తారు. అది ఏది మంచి అవుతుంది అనిపిస్తుంది మనకు అప్పుడు. మంచి చెడు ఎవరు నిర్ణయించాలి? అదొకటే జవాబు చెప్పండి. పద్మప్రియ గారు, రాధిక గారు, ఒకరి తర్వాత ఒకరు చెప్పండి. సార్ అన్నిటికీ మనం రిఫర్ చేసుకోలేము కదా సార్ వేదాలు అవన్నీని. సో మనకి ఎక్స్పీరియన్స్, మెచ్యూరిటీ బట్టి కొంచెం తెలుస్తుంది వాట్ ఈస్ కరెక్ట్, వాట్ ఈస్ నాట్. మన మనసు మనకి సాక్షి. ఐ ఫీల్ వెరీ స్ట్రాంగ్లీ దట్ మన మనసుకి కరెక్ట్ తప్పు అనేది ఫస్ట్ తెలుస్తుంది సార్. అది అలా అనిపిస్తుంది. అంటే మంచి మార్గంలో నడిచే వారికి మంచి ఆలోచనలు వస్తాయి, మీరు అన్నట్టు కరెక్టే. మరి మంచి మార్గంలో నడవని వాళ్ళకి వాళ్ళ మనసు ఏదో చెప్తుంది చేయమని, అది చేయకూడదు కదా. ఒక్క నిమిషం, పద్మప్రియ గారు తర్వాత రాధిక గారు చెప్పండి ఒకసారి. అదే సార్, మన మనస్సాక్షే చెప్పాలి మనకి మంచి చెడు. మా అబ్బాయి అనేవాడు చిన్నప్పుడు, నాకు బ్లాక్ మైండ్, రెడ్ మైండ్ అని, రెడ్ మైండ్ అండ్ వైట్ మైండ్ అనేది. రెడ్ మైండ్ ఆల్వేస్ ఆస్క్స్ మీ టు డూ రాంగ్, వైట్ మైండ్ ఆల్వేస్ స్టాప్స్ మీ అని చిన్నప్పుడు అనేవాడు. అట్లా మన మనస్సాక్షే మన మంచి చెడు చెయ్యాలా చేయక్కర్లేదా, అవసరం లేదా అన్నిటినీ అది కంట్రోల్ చేస్తుంది. దాని ప్రకారం మనం
ఫాలో చేసుకుంటూ వెళ్ళడమే, ఇది రైట్ ఇది రాంగ్ అని డిసైడ్ చేసుకోవడమే. ఇంకా ఓకే మిగతావన్నీ దైవాధీనం అంతే. ఓకే రాధిక. మనమే నిర్ణయించుకోవాలి సార్. అంటే మనకి భగవంతుడు వివేకం అనేది ఒకటి ఇచ్చాడు కదా. ఓకే ఇప్పుడు మీరు సార్ చెప్పిన 16వ వాటన్నిటికీ అధ్యాయంలో దైవాసుర అదే ఆ లక్షణాలు ఉన్నాయి కదా, దాని ప్రకారంగా ఉండేవి దైవ లక్షణాలు మంచి, అసుర లక్షణాలు చెడు. ఆ ప్రకారంగా వెళ్ళేవాళ్ళు మంచిని చేసినట్టే. కరెక్ట్ అంటే కరెక్ట్. భగవద్గీత కూడా ప్రమాణమే కదా మనకి. భగవద్గీత కూడా శాస్త్రం కాబట్టి ప్రమాణమే. ప్రమాణం. వెరీ గుడ్. యేసుకృష్ణ సార్, చెప్పండి. ఎదుటివాడు మనకు కష్టపెట్టినా కూడా అధర్మం పాటించినా కూడా మన ధర్మం మనం పాటించాలి. ధర్మం ఎవరు డిసైడ్ చేస్తారు? ధర్మం అంటే మనమే డిసైడ్ చేస్తాం, మన మనసుకు తోచింది అదే కదా. ఇప్పుడు ఇప్పుడు మీ కొడుకున్నాడు, కొడుకుని మిమ్మల్ని 4 బాస్తుంటాడు రోజు. సో ఆయన బాస్తుంటే మీరు ఏం అనకుండా కొడుకుగా భావించారు అనుకోండి, ధర్మం ఎలా అవుతుంది? అది అధర్మాన్ని మీరు భరిస్తున్నారు కదా. ధర్మం మన ధర్మం మనం చేయాలి సార్. వాడు ఏమన్నా చేయని, ఇప్పుడు దుర్యోధనుడు అందరూ కౌరవులు అధర్మం చేసిన కూడా 5 మంది చాలు ధర్మానికి, 5 మందే చాలు. అందరూ 5 మందికి దేవుడు రక్ష ఉన్నాడు కదా. అదే ధర్మము అధర్మము అంటే ఏంటి? ఎవరు డిసైడ్ చేయాలి? అవి భగవంతుడే కదా సార్. మన మనసాక్షి ధర్మం, మన జ్ఞానమే మనకు మనస్సాక్షి లేదా మన జ్ఞానం. ఓకే ధర్మలత గారు చెప్పండి. మంచి చెడు అనేది మన వేదాలలో ఉంది, ధర్మం అనేది. మళ్ళీ మన అంతరాత్మ కూడా చెప్తుంది సార్ మంచి ఏదో చెడేదో, కానీ మనమే అర్థం చేసుకో. ఇంకెవరైనా వేరుగా జవాబు చెప్తే చెప్పండి. ఇవే జవాబులు ఉండేటట్టయితే మనకి ఎవరైనా ఒక పని చేసినప్పుడు అది కష్టం అనిపిస్తే ఆ పని మనం ఇంకొకరికి చేయకూడదు సార్. మంచిది అనిపిస్తే అది ఇంకొకరికి మనం ఆలోచించకుండా చేయొచ్చు, ఇంకొకరిని కష్టపెట్టకుండా చేసే పనులు చేసుకోవచ్చు. అంటే కష్టపెట్టకుండా అంటే ఇప్పుడు ఉదాహరణకి నా పక్కన ఫ్రెండ్ ఉన్నాడు, అతనికి ఎవరి మీద నేరాలు చెప్పాలి అనిపించింది, నేను నేరాలు చెప్పనీయకపోతే అతనికి మనసు నొచ్చుకుంది. మీ ఫ్రెండ్ ఉంది, ఇప్పుడు మాధవి గారు ఉన్నారు, మంచి విషయాలకే సార్, మంచి విషయాలకు సార్. నేను అదే అది తప్పు, ఆ విషయం తప్పు మనం నిక్కచ్చిగా దాన్ని స్టాప్ చేయొచ్చు సార్. మీరు అన్నదాన్ని ఒకసారి ఆలోచించండి జాగ్రత్తగా. మీరు అంటున్న మాటలు కొద్దిగా ఆలోచించండి. మంచి చెడు ఎవరు డిసైడ్ చేయాలి? ఏది మంచి ఏది చెడు? మనమే డిసైడ్. జై శ్రీకృష్ణ. వెరీ గుడ్. ఓకే మా ఉషా గారు. ఇప్పుడు అందరూ చెప్పిన మాటలు బట్టి మనం మంచిది చెడు అని మనం నిర్ణయించుకుంటామండి. ఇప్పుడు కొందరు ఏం చేస్తారంటే వండిన అన్నం అంతా ఒక 20 మందికో 30 మందికో వండి ఒక కూర అన్నం పెరుగు ఏదో వాళ్ళకి తోచింది చేసి ప్యాక్ చేసి అక్కడ బ్రిడ్జిల కింద ఉన్న వాళ్ళకి పంచి పెడతారు. అప్పుడు నలుగురు అంటారు కదా వాళ్ళు ఎంత మంచి వాళ్ళో, ఇస్తున్నారు, దానం చేస్తున్నారు. దాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకుంటాం. ఓకే సో అది మేడం ఉషా మేడం, అది గొప్పలు చూపించుకోవడానికి కూడా దానం చేసేవాళ్ళు ఉన్నారు. సో మనకి తెలుస్తుంది మనం రైట్ చేస్తున్నామా, మనం ఏ ఉద్దేశంతో చేస్తున్నాం. తప్పు చేసేవాడికి కూడా తెలుస్తుందండి, నేను తప్పు చేస్తున్నానని తెలుసు, కానీ వాడు దాన్ని సమర్థించుకుంటాడు రైట్ కింద. సో మన మనస్సు సాక్షి అన్నది చాలా 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 స్ట్రాంగ్ ఇంపార్టెంట్. అది చెడ్డవాడవని మంచివాడవని వాడికే ఫస్ట్ తెలుస్తుంది నేను చేస్తుంది రైటా రాంగ్ అని చెప్పేసి. ఓకే ఇంకెవరైనా వేరుగా జవాబు చెప్పే వాళ్ళు మాత్రం చెప్పండి. ఇవే జవాబులు అంటే మనస్సాక్షి ఒకటి కొంతమంది చెప్పారు, శాస్త్రాలలో ఉన్నటువంటిది పాటించాలి అని కొంతమంది చెప్పారు. ఓకే మనం బ్రాడ్ గా కేటగిరీ చేస్తే ఈ రెండు. ఓకే సో అవతల వారి భావాలతో మనకు సంబంధం లేదు. ఒకటేమో మనము, రెండవదేమో శాస్త్రాలు. ఓకే ఈ రెండు ఆన్సర్స్ కరెక్టా కాదా మనం చూద్దాం. ఇంకెవరన్నా ఇవి కాక ఏమన్నా చెప్పగలిగితే చెప్పండి, లేకపోతే మనం జవాబులోకి వెళ్ళిపోదాం. ఓకే ఎనీవే ఎక్కువ మంది మాట్లాడడానికి ప్రయత్నం చేయాలని నేను చెప్పా కదా. ఒక్క భజగోవిందం రోజు నాడు మీ క్లాస్ ఇది, నా క్లాస్ కాదు, కాబట్టి మీరే ఎక్కువ మాట్లాడాలి. సరే ఇప్పుడు చెప్పమ్మా. సార్ సుధామోహన్ గారు చెప్పింది అంటే మన మెచ్యూరిటీ సార్. ఇప్పుడు మన ఆలోచన విధానము, సో అలా ఆలోచిస్తే అంటే వివేకం అనేది ఒకటి ఉంది అని చెప్పారు కదా. సో అలా ఆలోచించడం వల్ల మనకి ఎంతవరకు వాళ్ళు కరెక్ట్ గా చేస్తున్నారు, నేను ఎంతవరకు కరెక్ట్ చేస్తున్నాను అనేది ఆలోచిస్తే మనకి అర్థమవుతుంది. ఓకే వెరీ గుడ్. ఇప్పుడు మనకు ఇటువంటి సంకటం వచ్చినప్పుడు ఏం చేయాలి? ఎందుకు ఇలాగ మన జీవితము కర్మగాలిపోయింది?
కొంతమంది ఆనందంగా ఉన్నారు, కొంతమంది బాధగా ఉన్నారు. మరి భగవంతుడేమో ధర్మము, అర్థము, కామము, మోక్షము పాటించాలి అని చెప్పి చెప్తున్నాడు. ఖచ్చితంగా ప్రతి వ్యక్తి కూడా జీవితంలో గనుక ఈ 4 సాధించలేకపోతే అతడి జీవితం వ్యర్థం. అంటే ఖచ్చితంగా కూడా ఈ 4ని సాధించి తీరవలసిందే. వీటి నుంచి మనం తప్పించుకునేటటువంటి అవకాశం లేదు. ఒకవేళ తప్పించుకున్నాం అనుకోండి, నువ్వు హిందువు కాదు. కాబట్టి ధర్మము, ముందు ధర్మానికి డెఫినేషన్ ఏంటి? ఏదైతే మనందరినీ ధరిస్తోందో, అంటే ఏదైతే మనందరినీ ఒక దగ్గర ఉండేలాగా చేస్తోందో అది ధర్మము. అయితే ఈ ధర్మానికి మరి ఎక్కడ డెఫినేషన్ ఉంది అంటే దీనికి 5 రకాల డెఫినేషన్స్ ఉన్నాయి. మొట్టమొదటగా వేదములు మాత్రమే ప్రమాణములు, ఇంకేవి ప్రమాణములు కాదు. మొట్టమొదట వేదములు తెలిసి తీరవలసిందే. అందుకోసం అని చెప్పేసి కాలేజీలో, స్కూల్లో, మనకు గురుకులాలలో మనం ఏం చేస్తామంటే ముందు వేదాధ్యయనం చేస్తాం. చేసి ఆ వేదాలలో ఉన్నటువంటి మంచి పనులు ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి తెలుసుకుంటాం. ఓకే, చెయ్యాలి మనం. రెండోది ఏంటి? ఇంట్లోపల తల్లిదండ్రులు నేర్పిస్తారు, సమాజము నేర్పిస్తుంది మంచి పనులు. ఇవన్నీ చూసి మనం ఏమనుకుంటాం, ఈ మంచి పనులు చేయాలి అని తెలుసుకుంటాం. సో కాబట్టి మొట్టమొదటిది ఏంటంటే వేదములు ప్రమాణములు. వేదములు అందరికీ రావు, మరి ఎలాగా అంటే అప్పుడు రామాయణము, మహాభారతము మోస్ట్ పాపులర్ కాబట్టి అవి మనకు ప్రమాణములు. ఓకే, ఇవి ప్రమాణములు కాబట్టి వీటి నుంచి మనం చేస్తాము. ఇంకా మూడోది ఏంటి? స్మృతులు. స్మృతులు అంటే ఏంటి? వేదములు కాని ప్రతిదాన్ని స్మృతులు అని అంటాం. ఒకటి ఆచార వ్యవహారములు ఏవైతే వేదంలోంచి వచ్చాయో ఆ వేదంలోంచి వచ్చినటువంటి ఆచార వ్యవహారములను పాటిస్తూ ఉంటాం. ఉదాహరణకి ఇంట్లో తల్లిదండ్రులు ఏం చేస్తారు? పొద్దున్న లేచి స్నానం చేస్తారు, 5 కల్లా స్నానం చేస్తారు. అంటే మన గురించి కాదు నేను చెప్తున్నది, ఇన్ జనరల్. చాలా మంది ఎవరైతే మంచి మార్గంలో వెళ్తారో 5ంటికి లేచి స్నానం చేస్తారు. సో మనము ఏం చేస్తున్నాము? 3 రోజులకు 4 రోజులకు ఒకసారి స్నానం చేస్తున్నాం. కొంతమంది 2 రోజులలో స్నానం చేసే వాళ్ళు కూడా ఇందులో ఉండొచ్చు, మనము దాన్ని తీసివేయలేం. కొంతమంది 2 days కి. సార్ మీరు అట్లా అందరిని అనడం భావ్యం కాదు, ఇందులో అందరూ 3 రోజులకు 4 రోజులకు స్నానం చేస్తారు, కానీ నేను ఎవ్రీ 2 days ఐ టేక్ బాత్ వన్స్ అని చెప్పి కొంతమంది ఉంటారు. తప్పకుండా వాళ్ళని కూడా మనం తీసివేయలేం. మరి నేను చెప్తున్నది ఏంటంటే ధర్మశాస్త్రం ప్రకారంగా ప్రతిరోజు స్నానం చేయాలి అని ఉంది. సో ఇది పిల్లోడు చూస్తాడు, వాడు వేదాలు చదవాడు, తల్లి స్నానం చేస్తుంటే చూస్తాడు. తర్వాత ఇంటికి వచ్చిన అతిథులను గౌరవించడము, అందరికి పాదాభివందనం చేయడము, అందరి దగ్గర వినయ విధేయతలతో ఉండడము, గురువులు వచ్చినప్పుడు గురువులకు దండం పెట్టడాలు, తర్వాత అమ్మ నాన్నకు వీళ్ళు దండం పెడుతుంటారు, మనం దండం పెడతాం. మన పిల్లలు పాడయ్యారు అంటే మనమే కారణం, ఎందుకంటే మన పిల్లలకు మనం సరైన దారిలో పెట్టలేకపోయాం. సో కాబట్టి ఏమవుతుంది, మనం చూసి నేర్చుకుంటాం. కాబట్టి వేదములు తెలియనప్పుడు, అంటే అన్నిటికంటే ముందు వేదములే కావాలి. ఆ వేదములలో ఉన్నటువంటివి మనకేమవుతుంది, ఆ వేదములలో ఉన్నటువంటివి మనం ఏం చేస్తామంటే స్మృతులలాగా బయటికి తీస్తాము. మనుస్మృతి, యాజ్ఞవల్క స్మృతి, ఇటువంటివన్నీ ఏవైతే ఉన్నాయో, రఘునందన స్మృతి, పరాశర స్మృతి, వీటన్నిటిలో తీసి వాటిలో ఉన్నటువంటి విషయాలను మనం పాటించడానికి అవి నాకు తెలియవు సార్ అంటే మీకు తెలియకపోయినా మీరు అవి చేస్తున్నారు. ఒక వ్యక్తి పుట్టక ముందు గర్భాధానం దగ్గర నుంచి మొదలెట్టి ఒక మనిషి చనిపోయే వరకు, అంత్యేష్టి సంస్కారం వరకు జరిగేవి స్మృతులు. ఇవి పద్ధతులు నేర్చుకుంటారు. అదే విధంగా చక్కగా తీర్థయాత్రకి వెళ్ళి మనస్ఫూర్తిగా చేయడము, భగవంతుడికి మనస్ఫూర్తిగా ఆలయానికి వెళ్ళి దండం పెట్టుకోవడము, ఇవన్నీ కూడా మంచి మంచి పనులు. ఆలయాలలో ధర్మంకి మనం ఇది చేయడము, అవసరం వచ్చినప్పుడు దానాలు చేయడము, ఇవన్నీ పిల్లలు చూస్తూ ఉంటారు, నేర్చుకుంటారు. సో రెండవది అయిపోయింది. మూడవది స్మృతులు అయిపోయింది. మొదటిదేమో శృతులు అంటే వేదాలు, తర్వాతనేమో రామాయణ మహాభారతాలు లాంటి కావ్యాలు, పురాణాలు, ఈ తర్వాత స్మృతులు, ఇవి కూడా అయిపోయాయి. ఇవన్నీ కూడా తెలియదు నాకు. అప్పుడు ఏం చేయాలి? మా ఇంట్లో ఎవరు రామాయణ మహాభారతాలు చదవరు. అప్పుడు ఎలాగా అంటే మన పెద్దవాళ్ళు, మన సమాజంలో అందరూ ఏం చేస్తున్నారో చూసి వాటికి తగ్గట్టుగా మనం బిహేవ్ చేస్తాం. మన సమాజంలో అందరూ ఏం చేస్తున్నారో చూసి వారికి తగ్గట్టుగా మనం వాళ్ళని అనుకరించడానికి ప్రయత్నం చేస్తాం. వీరేం చేశారు, ఈ పరిస్థితుల్లో వారేం చేశారు అని చెప్పేసి చేస్తాం. ఇవి కూడా నా దగ్గర దొరకలేదు, మరి ఏం చేయాలి నేను? ఇప్పుడు నేను ఈ పని మంచి పనా కాదా, ఎలాగా అంటే అప్పుడు ఆత్మసాక్షి. సో ఆత్మసాక్షి అనేటటువంటిది వాడకూడదు. ఆత్మసాక్షి, నా మనస్సాక్షి అనేది అయితే అనుకుంటామో దాన్ని ఎప్పుడు కూడా వాడకూడదు. మనస్సును తీసి పడేసే బయట. నేను ఆత్మ, నాకు నేను సాక్ష్యం కాదు. ఎందుకంటే నేను ఎంత కరెక్ట్ అనుకున్నా సరే, ఉదాహరణకి నేను ఆఫీస్కి వెళ్తుంటే నేను స్పీడ్ గా వెళ్ళాలి. ఎవరికి యాక్సిడెంట్ చేయకుండా తీసుకెళ్ళడం ఇంపార్టెంట్. సో నేను ఇట్లా ఏం చేస్తాను, కట్లు కొట్టుకుంటూ తీసుకెళ్ళిపోతాను బైక్ మీద. నేను ఎవరికి యాక్సిడెంట్ చేశానా? ఏం చేయలేదు, కట్టు కొట్టుకుంటూ తీసుకెళ్లాను. రెడ్ లైట్ మాత్రం దాటాను. అన్ని రెడ్ లైట్స్ ని నేను బీట్ చేసుకుంటూ వెళ్ళిపోయాను.
సో నాకు సంబంధించినంత వరకు అది కరెక్టే. ఆఫీస్ లోపల నా బాస్ కి కూడా నేను చేసింది కరెక్టే. అబ్బా ఏం చేసినా నువ్వు మాత్రం టైంకి వచ్చావని. మనకు సినిమాల్లో కూడా చూపిస్తుంటారు. హీరో ఎలా పరిగెడుతూ ఉంటాడంటే 10 మందికి యాక్సిడెంట్లు అయినా సరే తను మాత్రం కరెక్ట్ టైంకి వెళ్ళడం మనం చూస్తూ ఉంటాం. సో దానివల్ల ఏమని అర్థం చేసుకుంటాం, అబ్బా వాడు కరెక్ట్, ఇది సినిమాలో చూసి మనం ఏమనుకుంటాం, కరెక్ట్ టైంకి వెళ్ళడం ఇంపార్టెంట్ అనుకుంటాం. వాడు రోడ్డు మీద రూల్స్ అన్ని పాటించడం లేదా మనం పట్టించుకోం. కాబట్టి ఆత్మ సాక్షి అనేటటువంటిది ఎప్పటికీ రాకూడదు. ఈ పైన చెప్పిన వాటిలో ఎటువంటి ఉదాహరణ దొరకనప్పుడు, నువ్వు రామాయణం గాని భారతం గాని ఇవన్నీ విననప్పుడు, అప్పుడు మాత్రమే మనస్సాక్షి నీకు కారణం. మనస్సాక్షి అప్పుడు మాత్రమే ఉపయోగించాలి. ధర్మాన్ని నియమించేటటువంటి పద్ధతి ఇది. ఇందులోపల ప్రతిదీ సత్యం మాట్లాడాలి, ధర్మబద్ధంగా నడవాలి, పెద్దవాళ్ళని గౌరవించాలి. ఇవన్నీ కూడా ఏవైతే ఉంటాయో ఇవన్నీ మనం తెలుసుకుంటాం. ఇది తెలుసుకోవడానికి మనము జీవితంలో మొదటి 25 సంవత్సరాల పాటు చాలా కష్టపడతాం. కష్టపడి చాలా ధర్మబద్ధమైనటువంటి మనుషుల్లాగా నడుస్తాం. నడవడం వల్ల ఏమవుతుంది, ముందు మనం బాగుంటాము, మన వల్ల మన ఇల్లు బాగుంటుంది, మన ఇల్లు తర్వాత సమాజం బాగుంటుంది. మనం ఉన్నటువంటి కాలనీ గాని, గల్లీ అంటాం కదా, మా తెలంగాణలో గల్లీ అంటాం, ఆ గల్లీ బాగుంటుంది. ఆ గల్లీ తర్వాత మనకు ఊరు బాగుంటుంది, ఆ ఊరు తర్వాత నీ రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది, దేశం బాగున్న తర్వాత ప్రపంచం అంతా కూడా బాగుండాలి. దీన్నే మనకు ఆర్ఎస్ఎస్ లోపల ఏమంటారంటే పంచ పరివర్తన అంటారు. 5 రకాలుగా మనము మార్పులు చెయ్యాలి. ఎలా మార్పులు చేయాలి? శ్రద్ధ భయ విశ్వాస బడాకర్ सामाजिक सद्भाव जगाए, अपनी प्रेम परिश्रम के बल भारत में नया सूर्य उगाए। जाग रहा है जन गण मन, निश्चित होगा परिवर्तन। जाग रहा है जन गण मन, నిశ్చిత హోగా పరివర్తన్. మార్పు తప్పకుండా వస్తుంది. సమాజంలో మార్పు రావాలి అంటే ముందు మన లోపల మార్పు రావాలి. ఈ ప్రపంచంలో కొద్ది మంది మహానుభావులు ఉన్నారు, వారి వల్లనే సమాజంలో మార్పు జరుగుతుంది. అందరి వల్ల మార్పు జరుగుతుందా? ఎవరి వల్ల లేదు. ఒక ఆఫీస్ కి ఒక 50,000 మంది వస్తున్నారు. ఒక ఆఫీస్ కి ఎందుకు వస్తున్నారంటే, ఒక ఆఫీస్ కి 50,000 ఇన్ఫోసిస్ ఆఫీస్ ఉంది, దానికి 50,000 మంది వస్తున్నారు. ఇక్కడ అంటే ఒక బ్రాంచ్ లో అనుకోండి, ఒక ఊర్లో ఎందుకు వస్తున్నారండి? కాల్ కట్టే ఎంప్లాయ్మెంట్ సార్, పని చేయడానికి వస్తారు సార్. ఎంప్లాయ్మెంట్ అంటే వారి స్వార్థానికి. అది కాకుండా నేనేమంటారంటే, మీరందరూ కూడా మెంటల్ గా పరిణతి చెందడానికి ఆఫీస్ కి రండి అని చెప్తాను. ఎంతమంది వస్తారు? జీతం గురించి వస్తారు సార్. ఎంప్లాయ్మెంట్ జీతం, దానికి రెమ్యూనరేషన్ ఉంటేనే వస్తారు, లేకపోతే రారు కదా. కాబట్టి ఎక్కువ మంది కూడా వచ్చేది స్వార్థంగా మనకు అవసరం అవుతుందా అనే దాని గురించి ఎక్కువ మంది వస్తారు. కానీ ఈ ప్రపంచంలో ఎవరు కూడాను వారి స్వార్థ కారణాలు లేకపోతే ఏ పనిలోనూ కూడా వారు పాలు పంచుకోరు. కాబట్టి స్వార్థపూరితమైనటువంటి విషయాలలో మాత్రమే జనాలు ముందుకు వస్తారు. అంటే ఇది మన ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని మన ఇంట్లో వాళ్ళు మనకు తెలపకపోవడం వల్ల వచ్చినటువంటి ప్రాబ్లం ఇది. ఈ ధర్మబద్ధమైనటువంటి జీవితం మొదటి 15-20 ఏళ్లలో కనుక మనం నేర్చుకుంటే, అంటే వేదాలలో ఉన్నటువంటి విషయాలు, ఆచరణ పద్ధతులలో మనము నేర్చుకున్నటువంటి విషయాలు, ఇవన్నీ కూడా మనము మొదటి 15-20 ఏళ్లలో నేర్చుకోకపోతే తర్వాత వీడే నేటి బాలలే రేపటి పౌరులు. వీరందరూ కూడా మళ్ళీ సమాజంలో వారు గొప్ప పౌరులుగా అవుతారు. అప్పుడు ఏమవుతుంది? జస్ట్ ఒక్కసారి ఆలోచించండి. ఒక గొప్ప సమాజాన్ని మనము ఇప్పుడున్నటువంటి ఒక బ్యాచ్ తీసుకోండి, ఏదో ఒక బ్యాచ్, ఆ బ్యాచ్ ని చాలా స్ట్రాంగ్ గా మంచి నీతి నియమాలతో తయారు చేసాం అనుకుందాం. ఒక 10 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాత దేశం ఎంత బాగుంటుందో ఆలోచించండి. చక్కటి నీతి నియమాలతోటి, ఓకే, మంచి ఉక్కు నరాలు, ఆలోచన, అద్భుతమైనటువంటి ఆలోచన, ఫ్రస్ట్రేషన్ లేనటువంటి భావాలు, తెలివితేటలు, దేశం కోసము నిలబడేటటువంటి శక్తి, వీరందరూ గనక ఉంటే ఒక్కసారి ఊహించుకోండి దేశం ఎంత ముందుకెళ్తుందో. ఒక్క జనరేషన్ చాలు తెలుసా, ప్రపంచం మార్పు రావడానికి ఒక్క జనరేషన్ చాలు. ఒక్క జనరేషన్, 100 జనరేషన్స్, 1,00,000 మంది అవసరం లేదు. ఈ జనరేషన్, ఒక్క జనరేషన్, ఎనీ టైం. ఇవాళ పుట్టినటువంటి పిల్లలు ఇవాళది వేసుకోండి, ఇవాళ 5th ఆగస్టు నాడు పుట్టినటువంటి పిల్లలందరూ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ మనం మంచి దారిలో పెంచుదాం. అయిపోయింది. 30 ఏళ్ల తర్వాత దేశం ఇంకా గొప్పగా ఉంటుంది. సో కాబట్టి ఏమవుతుందంటే, మనము ధర్మబద్ధమైనటువంటి జీవితము
ఏంటి అనేది తెలుసుకుంటేనే, ఎందుకని కాలేజీలో స్కూళ్ళలో అన్ని రోజుల పాటు మనం టైం స్పెండ్ చేస్తాం? ఎందుకంటే అక్కడ మనము సబ్జెక్ట్ తో పాటుగా సమాజంలో ఎలా ఉండాలి అనే విషయాలు నేర్చుకుంటాం. నేర్చుకున్న తర్వాత గృహస్థాశ్రమంలోకి వస్తాం. గృహస్థాశ్రమంలోకి వచ్చిన తర్వాత డబ్బు సంపాదించాలి, తర్వాత కోరికలు తీర్చుకోవాలి. అవి ధర్మబద్ధంగా కోరికలు తీర్చుకోవాలి, ధర్మబద్ధంగా డబ్బు సంపాదించాలి. సో ధర్మము, అర్థము, కామము, మోక్షము అనేదైతే ఉందో, ఈ ధర్మం అనేది కామన్ అక్రాస్ ఆల్. ధర్మం నేర్చుకుని ఈ ధర్మంలో ఉన్నటువంటి వాటిని అర్థమునకు, ధర్మంలో ఉన్న విషయాలనే మనము కామమునకు వాడుకోవాలి. మన కోరికలు, కామం అంటే మన కోరికలు, బంగ్లాలు, కార్లు, వస్తువులు కొనుక్కోవడం. సో కాబట్టి అలా మనం చేయగలిగినట్లయితే, అంటే ధర్మబద్ధంగా కామము, ధర్మబద్ధంగా డబ్బు సంపాదించడము చేసినట్లయితే తప్పు కాదు. డబ్బు సంపాదించడం తప్పేమి కాదు, ధర్మబద్ధంగా సంపాదించడం అనేటటువంటిది చాలా మంచిది. ఆ విధంగా చేసినట్లయితే, అర్థకామములు గనక మనం ధర్మబద్ధంగా చేసినట్లయితే, చివరిగా మనము మోక్ష మార్గమునకు, వానప్రస్థము, సన్యాసము అనే దారుల ద్వారా వెళ్తాం. ఇలా వెళ్తే ఒక మనిషి యొక్క జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు మీరు చూసినట్లయితే, ఒక బిచ్చగాడి దగ్గర నుంచి ఒక 100 కోట్లు సంపాదించే వ్యక్తి వరకు కూడా జీవితం లోపల ఏదో ఒక లాభ లోపల ఏదో బర్న్ అవుతుంది, ఏదో కోపము, ఏదో ఆవేశము, ఏదో సాధించలేకపోయాననేటటువంటి బాధ. కర్మ ఎందుకు ఇలా కాలింది, దేవుడు నా ఒక్కరిని ఎందుకు ఇలా కష్టపెడుతున్నాడు అనేటటువంటి ఆలోచన. ఎందుకు అందరి లోపల ఇంత బాధ? ఉదాహరణకి నిన్న మనము చక్కటి నిర్వాణ దశకం చెప్పుకుంటున్నాం. మధ్యలో ఎవరో చెప్పారు, మాకు తెలిసిన ఒకళ్ళు మంత్రం ఇచ్చారు అని. అయిపోయింది, మొత్తం డిస్కషన్ అటు వెళ్ళిపోయింది. ఆ మంత్రం చదివితే బాగుంటుందని కొంతమంది, ఆ మంత్రం చదివితే నాకు ఫలితాలు బాగా వస్తాయని కొంతమంది, ఆ మంత్రం ఇంకొకళ్ళు కూడా ఎవరో ఇస్తున్నారని చెప్పేసి కొంతమంది. అయిపోయింది, దాని మీద వెళ్ళిపోయింది. ఎంతసేపు ఆ మంత్రం చదివేయాలి, నాకు ఫలితం వచ్చేయాలి. అంతేగాని మనము శుద్ధిపరచుకుందాము అని చెప్పి ఎవరు ప్రయత్నం చేయనప్పుడు ఎందుకు? ఇంకా మనకు కావాల్సింది ఏంటంటే, ముందు మనని మనం క్లీన్ చేసుకోవాలి కదా. మనని మనం శుద్ధి చేసుకోకుండా మనం ఏమంటున్నాం అంటే, ఒక మంత్రం ఇచ్చేయండి, ఆ మంత్రంని నేను చదివేసి పైకి వెళ్తాను అని అంటున్నారు. నిన్న కూడా ఎవడో వాడు చక్రాలు క్లీన్ చేయాలి అంటే నీ లోపల ఎంత మార్పు వచ్చి ఉండాలి, ఎంత పరిణతి వచ్చి ఉండాలి. యమ నియమాలు, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహారాలు చేసిన వ్యక్తికి మాత్రమే ధారణ, ధ్యాన, సమాధిలోకి వెళ్ళే అవకాశం ఉంది. లేకపోతే అవి కుదరనప్పుడు దేవుడు నన్ను కాపాడుకున్నాడు, దేవుడు నన్ను రక్షించాడు, నాకు మంచి జరిగితే దేవుడు నా యందున్నాడు. మీకు జరగలేదు అమ్మా, మీరు నేను ఇద్దరం లలిత సహస్రనామం చదివాం కదా, నాకు కోరికలు తీరాయి, మీకు కోరికలు తీరలేదు. అంటే కారణం ఏమిటి? నేను భక్తిగా చేశాను, మీరు భక్తిగా చేయలేదు. ఈ సర్టిఫికెట్స్ ఒకటి. మహాభక్తులు, ఉత్తమ భక్తులు, అతిరేద మహారథుల్లాగా ఈ తయారవుతారు. ఈ అతి భక్తులు, మహాభక్తులు. వీళ్ళు ఏం చేస్తుంటారు, వేరే వాళ్ళని నా కోరికలు తీరడానికి కారణం భగవంతుడే, నా కోరికలు భగవంతుడే తీర్చాడు అంటారు. కానీ భగవంతుడు కోరికలు తీర్చే మెషిన్ కాదు. నీ ప్రారంధంను నీకు ఇస్తాడంతే భగవంతుడు. ఈ ప్రపంచం అంతా కూడా ఒక ఉల్లంఘించలేనటువంటి శాసనం కింద ఉన్నది. ఏ పనులు చేస్తున్నాయని చెప్పేసి ప్రపంచంలో మనకంటే ఎక్కువ సంఖ్య ఉన్నటువంటి చేపలు, పక్షులు, పశువులు, ఆకాశంలో ఎగిరేటటువంటి ఖేచరాలు, వీటన్నిటికీ ఆహారం దొరుకుతుంది. అవన్నీ వాటి జీవితాన్ని గడుపుతున్నాయి. తాబేళ్లు 300, 350 సంవత్సరాలు, 400 సంవత్సరాలు బతుకుతాయి. ఎవరు ఇస్తున్నారు వారికి ఆహారం? అడవిలో ఉన్నటువంటి చెట్లకు ఎవరు నీళ్లు పోస్తున్నారు? సో ప్రపంచంలో జరిగేటటువంటి ప్రతి ఒక్క గొప్ప విషయము కూడా ఒక నియంత అంటే హిట్లర్ కాదు, నియంత అంటే నియమించేవాడు ఉన్నాడు ఒకడు. ఆ భగవంతుడు ఎవరైతే ఉన్నారో, ఆ భగవంతుడు ప్రపంచాన్ని మొత్తము ఒక క్రమ పద్ధతిలో నడిపిస్తున్నాడు. ఆ భగవంతుడికి ఎవరన్నా ద్వేషము, ఎవరైనా ప్రేమ ఉండదు. కానీ మనం ఏం చేస్తున్నాం, నేను ఈ మంత్రం చేయడం వల్ల నాలో మార్పు వచ్చింది, ఈ మంత్రం చదవడం వల్ల, ముందు వాటిని పక్కన పడేయండి. నాకు మంచి జరగాలి అంటే ఎవ్వరు వద్దు మనకు, నేనే ముందు క్లీన్ చేసుకుంటాను. ఉదాహరణకి నేను బాత్రూమ్కి వెళ్ళానండి, నా కాళ్ళు ఎవరు కడుగుతారో ఒక్కసారి ఎవరైనా జవాబు చెప్తారా? మీరే కడుక్కోవాలి. మీరే కడుక్కోవాలి. నా బ్రష్, నేను నా టీత్ ఎవరు బ్రష్ చేస్తారండి? మనమే చేసుకోవాలి సార్, మనమే చేసుకోవాలి. సో ఇంత చిన్న వాటిలోనే మన పనులు మనం చేసుకుంటున్నప్పుడు ఎన్నో రోజులుగా కాదు, ఎన్నో జన్మలుగా కరుడు కట్టినటువంటి పాపములు ఉన్నటువంటి దీన్ని శుభ్రపరచుకోకుండా ఒక చిన్న మంత్రం చదివేస్తే వచ్చేస్తుంది. వీడు మంత్రం ఇస్తున్నాడు, వాడు మంత్రం ఇస్తున్నాడు, ఎవరికో ఒకడికి జరుగుతుంది. జరగదని నేను అన్నను. నేను ఇంతకు ముందు మీకు అది ప్రూవ్ కూడా చేసి చూపించాను. వాటిని చేసి వాటి ద్వారా చేసేద్దాం పండగ. ఇప్పుడు మా ఫ్రెండ్ ఎగ్జాంపుల్ చెప్పాను, ఎవరికైనా జ్ఞాపకం ఉందా అండి ఇందులోపల? కెమిస్ట్రీ ఎగ్జామ్ ది గుర్తుంది సార్. 2 లక్షల సార్లు చేస్తే
మీ అయిపోతుందంటే మదర్ అదే ఏమోని చేయమని తేలిక కెమిస్ట్రీ నేర్చుకునే కంటే మంత్రం చేయడమే ఈజీ అని ఆయన మీ ఫ్రెండ్ ఒక ఆయన చేశారు. ఎస్ అంత నేను టైం అప్పటికే స్పెండ్ ఆయనతో చేసే చెప్పాను. బదులు అంత టైం స్పెండ్ చేస్తే 90% పాస్ అవ్వచ్చు. అతనికి ఆ 30 మార్కులు తెచ్చుకోవడం గగనం అయిపోయింది. నేను అన్నాను, నేను నీకు చెప్తాను చదువు చాలా సులభంగా, కష్టమైనటువంటి టాపిక్స్ కాకుండా సులభమైనటువంటి టాపిక్స్ చెప్తాను, అవి చదువుకో, నువ్వు పాస్ అయిపోతావు. అతను అంటాడు, లేదు లేదు అంత కష్టము, అది కుదరదు అని. ఇంతలోకి మా అమ్మ ఎవరితోనో అంటుండగా విన్నాడు, ఈ మంత్రం చదివితే కార్యసిద్ధి మంత్రం అని. నాతో మెల్లగా అడిగాడు, వాసు ఒక పని చేస్తావా? ఏంటి అంటే, ఆ మంత్రం నాకు ఇస్తావా అని. బై ద వే నిన్న అతనితో మాట్లాడటం జరిగింది. అతనికి చెప్పాను అనమాట, ఈ ఎగ్జాంపుల్ ప్రతిసారి నేను వాడుకుంటున్నాను అని చెప్పి చెప్తూ ఉంటాను అనమాట అతనికి. సో అప్పుడు ఏమైంది, అది చేస్తానంటే, అది ఎట్లా చేస్తావు, అది 10 లక్షలు ఎంతో చేయాలి. 10 లక్షలు చేయాలా? వారం రోజుల్లో ఇప్పుడు నువ్వు ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వాలంటే ఎట్లాగా అంటే, ఏం పర్వాలేదు, రాత్రి పగలు చేస్తా. అంత చదివితే 30% కాదు, నీకు 90% మార్క్స్ వస్తాయి. ఇప్పుడు మన గ్రూప్ లో కూడా ఇటువంటి వాళ్ళు ఉన్నారు అని చెప్పాలంటే నాకు అసహ్యం ఇస్తుంది. ఒక మంత్రం, నేను చెప్పిన మంత్రం ఏమిటి, మీరు అడుగుతున్న మంత్రాలు ఏంటి? నేను ఏ మంత్రం అడిగాను, నేను ఏ మంత్రం చెప్పాను? దేవుడా నాకు ఏది భద్రమైనదో అది కలిగించు అని చెప్పేటటువంటి మంత్రము వేదంలో ఉన్నది, దాన్ని ప్రతిరోజు చదవండి అని నేను చెప్తే, ఇక రకరకాల మంత్రాలు, కోరికలు తీర్చమని సన్యాసులు, సాధువులు, వీళ్ళందరి గురించి మాట్లాడుతూ, వీడు చేశాడు, వాడు చేశాడు, వీడు నేర్పిస్తున్నాడు మంత్రాలు, వాడు చేపిస్తున్నాడు. మన లోపల పరిణతి రానప్పుడు ఎన్ని మంత్రాలు చేసి లాభం ఏమిటి? ఏదో చిన్న ఫలితం వచ్చింది. ఉదాహరణకి నా దగ్గరకు ఒక 5గురు వచ్చారు. 5గురికి వచ్చి కోరికలు కోరుకుంటారు. నేనేమంటానంటే, మీ అందరికీ తీరుతాయి అని చెప్పేసి 5గురికి ప్రత్యేకంగా చెప్తాను. చెప్పి నేను ఏం చేస్తాను, అందరి దగ్గర 500 తీసుకుంటాను. ఉదాహరణ చెప్తున్నా, 500 తీసుకుంటాను. మీ 5గురికి కోరికలు తీరుతాయి, నేను దేవుడిని మంత్రించినటువంటి అక్షింతలు వాళ్ళు నెత్తినేస్తాను, నా పాదాలని మంచిగా శుభ్రం చేయించుకుంటాను. నాకు కాళ్ళు కడుక్కోవడం బద్ధకం. అప్పుడు నేను ఏం చేస్తానంటే, నా కాళ్ళు వాళ్ళు ఇలా ముందు పెడతాను, పెట్టి వాళ్ళ నెత్తిన కూడా పెడితే అప్పుడు వాళ్ళు కాళ్ళని శుభ్రం చేస్తారు. బాగా ఎంత శుభ్రం చేస్తారంటే వాళ్ళకి అసహ్యం వేస్తూ ఉంటుంది. ఎందుకంటే అంత మట్టి గలీజ్ కాళ్ళు కడుక్కోం కదా, గలీజ్ గా ఉన్నా కూడా వాళ్ళు చేస్తారు, చాలా శ్రద్ధగా చేస్తారు. ఎందుకంటే వాళ్ళ కోరిక తీరుతుందని చెప్పాం కదా. ఇలాగ 5గురు వస్తే చాలు నాకు. సో రోజు మొత్తము నేను కాళ్ళు కడుక్కోను కాబట్టి, ఇంటికి వచ్చిన వాళ్ళని రండి మీ కోరికలు తీరిపోతాయి, రండి అని చెప్పేసి దేవుడు అక్షింతలు పట్టుకుని వస్తాను. వాళ్ళని కాళ్ళు కడుక్కొని నెత్తిన చల్లుకోండి అంట. వాళ్ళు నెత్తిన చల్లుకుని ఏం చేస్తారు, దానికి తాగుతారు. తర్వాత కొంత ఏం చేస్తారంటే, చిన్న బాటిల్స్ లో పట్టుకెళ్ళి ఇంట్లో అందరితో తాగిస్తారు. మురికి గలీజ్ కాళ్ళు, రోగమయమైనటువంటి ఈ శరీరంలో ఉన్నటువంటి వాటిని తీసుకొని నెత్తిన చల్లుకుంటారు. చీ. ఒకసారి ఆలోచించండి, ఎంత మూర్ఖత్వానికి కూడా పరాకాష్ట లేదా? అలా చేస్తారు. చేయగానప్పుడు నేనేం చేస్తాను, 5గురికి చెప్తాను. అందులో 2కి కోరికలు తీరుతాయి, 3గురికి తీరవు. కోరికలు తీరిన 2 ఏం చేస్తారంటే, ఇంకో 10 మంది దగ్గరికి వెళ్తారు. నేను ఆయన దగ్గరికి వెళ్ళాను, ఆయన నాతో ఫలానా పని చేయించాడు, చాలా కోరికలు తీరిపోయినాయి తెలుసా అంటారు. అలా ఆడవాళ్ళు ఏం చేస్తారు, ఇంకొద్దిగా యాడ్ చేస్తారు. మాకు అసలే భక్తి ఎక్కువ కదా, మేము బాగా చేసాం, భక్తిగా చేసాం, ఆయన కాళ్ళు కడిగాం, వేళ్ల మధ్యలో వేలు పెట్టి ఇలా, వాళ్ళకి అది జ్ఞాపకం వస్తుంది. ఆ వేలు పెట్టి చీ ఇంత అసహ్యంగా ఉంది అంటే జ్ఞాపకం కూడా వస్తుంది. వాళ్ళకి జ్ఞాపకం వచ్చినప్పుడు బాగుంది, చాలా బాగుంది స్వామి, చాలా బాగుంది, ఆహాహా అని చెప్పేసి అంటారు. సో ఈ విధంగా కోరికల కోసం అని చెప్పేసి, కోరుకోవడం కోసం కాదు, కోరికల కోసం చేసే మంత్రాలు, కోరికల కోసం చేసే కర్మకాండలు దేవుడి దగ్గరికి ఎప్పటికీ మనను చేర్చలేవు. లేదు మాకు జరుగుతుంది అన్నవాళ్ళు రావద్దని చెప్తున్నారు కదా మన ప్రవచనాలలో. ఇది కేవలము ఆధ్యాత్మిక ప్రగతి కావాలనుకున్న వారే వస్తారు. ఎంత మంది లోపల దుఃఖం తీరుతుంది వాటన్నిటి వల్ల. ఒక కోరిక కోరితే మళ్ళీ కొత్త కోరిక సిద్ధంగా ఉంటుంది. కాబట్టి కోరికల కోసం దేవుడు కాదు అక్కడ ఉన్నది. కొన్ని కోట్ల జన్మలలో కరుడు కట్టుకున్నటువంటి పాపములను ఒక అగ్గిపుల్ల గీసి ఇలా పడేయాలి. మొత్తం పాపములన్నీ కూడా కాలిపోతే అప్పుడు నీ లోపల ప్రశాంతత. ఒక్కసారి భగవంతుడి పైననే మొత్తం పెట్టేసినట్లయితే అప్పుడు ఈ ధనం పైన గాని, ఇంట్లో భార్యా పిల్లల పైన గాని, ఎవరిపైన కూడా మోహం లేనటువంటి ఒక గొప్ప వైరాగ్యం వస్తుంది. అప్పుడు ఎవడు గురువు కాదు అనేటటువంటి విషయాన్ని మనము నిశ్చయించుకోగలుగుతాము. అంత ఆలోచన, ఆ ప్రగతి రావాలి మన లోపల, ఆ ప్రగతి వచ్చి తీరాలి. సో కాబట్టి ఇదేమైందంటే, ఈ రోజు నుంచి మనము 12 మంజరిని పూర్తి చేసుకున్నాం కాబట్టి అయిపోయింది కదా. ఇప్పుడు 14 మంజరికా స్తోత్రాన్ని ప్రారంభించుకుంటాం. ఈ 14 మంజరికా స్తోత్రం ఇచ్చింది కూడా ఎవరు? మహానుభావులే. వాళ్ళేం తక్కువ వాళ్ళు కాదు. అందులోపల పద్మపాదులు గాని, తోటకాచార్యులు గాని, హస్తమలకాచార్యులు గాని,
ఈయన పేరేంది మండరమిష్ఠుడు, సురేషాచార్యులు గాని వీరందరూ కూడా మహానుభావులు. నిత్యానందుడు, ఆనందగిరి, చాలా మంది గొప్ప గొప్ప ఉంటారు. ఇంకొక ఆయన పేరేంది యోగానంద. సో వీళ్ళందరూ కూడా మహానుభావులు అందరూ కలిసి రాసినారు. ఇది ఎవరు రాశారు అనేది తెలియదు. తర్వాత ఏమైందంటే రకరకాల పుస్తకాలలో రకరకాలుగా రావడం వల్ల చిన్మయానంద ఏం చేశారంటే, చిన్మయ మిషన్ ఆయన వీటన్నిటిని కూడా ఒక ప్రాపర్ సీక్వెన్స్ లో పెట్టి కొంతమందికి అందించడం అంటూ జరిగింది. అవే మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి నేను చెప్పే శ్లోకాలకి మీరు వేరే చోట చదివడానికి సీక్వెన్స్ నంబర్లలో ఏమైనా తేడా ఉంటే కంగారు పడవద్దు. సో అది మీరు గుర్తుంచుకోండి. ఈ చతుర్దశ మంజరికా స్తోత్రం లోపల ముందు చెప్పిన విషయాలనే చెబుతూ ముందు ఏం చెప్పారు, ఈ ప్రపంచంలో ధర్మము, అర్థము, కామము, మోక్షము సాధించాలి. ధర్మము, మోక్షము తప్పనిసరిగా సాధించాలి, తీరవలసిందే. ఈ మధ్యలో ఉన్న అర్థము, కామము మెల్లమెల్లగా వదిలేయాలి. మొత్తము భజగోవిందం చెప్పేది ఏంటంటే అర్థము, కామము వదిలేయాలి, అర్థము, కామము వదిలేయాలి, సాధించాలి. కానీ వాటిపైన మరింత మోహం పెంచుకోకూడదు. అర్థము, కామము ఏ విధంగా మనకు అనర్థాన్ని కలిగిస్తున్నాయి అనేటటువంటి విషయాన్ని తెలిపేదే భజగోవిందం. మోహం ముద్గరము, మోహం పైన సమ్మెటతో కొట్టడము, మోహాన్ని నరికి పారేసేయడము. ఆ మోహం వచ్చేది అర్థం వల్ల, కామం వల్ల. అందుకోసమని ఆయన చెప్తున్నాడు అనమాట. ఏమని చెప్తున్నాడు, ఇవన్నీ కూడా చెబుతున్నారు. కాకపోతే వీళ్ళు ఏం చేస్తున్నారు, మరింత దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. చివరికి మనం ఏం తెలుసుకున్నాము, ఆశ అనేటటువంటి వాయువు ఏదైతే ఉందో అది మనలోంచి పోవడం లేదు. డేస్ వెళ్ళిపోతున్నాయి, యుగాలు వెళ్ళిపోతున్నాయి, మనకు ఋతువులు వెళ్ళిపోతున్నాయి, కానీ మన లోపల ఆశ మాత్రం చావడం లేదు. 70 ఏళ్ల వాడికి కూడా కోరికలు ఉంటాయి, 50 ఏళ్ల వాడికి కూడా కోరికలు ఉంటాయి. ఇంకెక్కడ బాధ. 50 ఏళ్ల వాడు కూడా కాపాడు స్వామి, 60 ఏళ్ల వాడు కూడా కాపాడు స్వామి, 70 ఏళ్ల వాడు కూడా కాపాడు స్వామి. నీ లోపల పరిణతి వస్తే నీలోని దైవత్వాన్ని ఆవిష్కరించుకునేవాడివి కదా, అది చేయట్లేదు. చేయకపోవడం వల్ల ఏమవుతుంది, ఇది ఎప్పటికీ కూడా పోవడం లేదు అని చెప్పి మనము ద్వాదశ మంజరికా స్తోత్రాన్ని ఆశతోని ఎండ్ చేశాము. ఆశని మనము వదిలేయాలి. ఆశా పాశం అనే దాన్ని వదిలేస్తే చాలు. కోరికలే గుర్రాలు అవుతున్నాయి, అన్ని దుఃఖాలకు కారణం కోరికలే అన్న విషయంతో మనం ద్వాదశ మంజరికా స్తోత్రాన్ని పూర్తి చేసుకున్నాం. ఇవాళ మనము చతుర్దశ మంజరికా స్తోత్రం అని ఆయన శిష్యులు చెప్పిన 14 శ్లోకాలు ఈయన చెప్పిన మాటలనే మరింత సులువుగా మనకు అందేలాగా చేశారు. కాతే కాంత ధనగత చింత, కాతే కాంత ధనగత చింత, వాతుల కిం తవ నాస్తి నియంత, కాతే కాంత ధనగత చింత, వాతుల కిం తవ నాస్తి నియంత, త్రిజగతి సజ్జన సంగతి ఏకా, త్రిజగతి సజ్జన సంగతి రేకా, భవతి భవార్ణవ తరణే నౌకా భజగో అని పాడుతున్నారు. తర్వాత ఆయన ఏం చెప్పారు అంటే, ఇప్పుడు ఏంటి ఇందు లోపల మనకు ఇంతకు ముందు చెప్పిన విషయాలనే చెబుతూ మళ్ళీ ముందుకు తీసుకెళ్తున్నారు. ఎటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, జటిలో ముండి లుంచిత కేశ, జటిలో ముండి లుంచిత కేశ, కాషాయాంబరా బహుకృత వేష, కాషాయాంబరా బహుకృత వేష, పశ్యన్నపి చ న పశ్యతి మూఢః, పశ్యన్నపి చ న పశ్యతి మూఢః, ఉదర నిమిత్తం బహుకృత వేషః, భజ గోవిందం భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే, సంప్రాప్తే సన్నిహితే కాలే, నహి నహి రక్షతి డ్యుకృంకరణే. ఓ వాతులా, ఓ మూఢుడా, నాస్తికిం తవ నియంత, లేడనుకుంటున్నావా? అటువంటి వాడు లేడనుకుంటున్నావా? ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని నియమించేటటువంటి ఒక వ్యక్తి లేడని అనుకుంటున్నావా నువ్వు? నాస్తికిం, లేడా? ఏంటి ఇంత పెద్ద ప్రపంచాన్ని ఆటోమేటిక్ గా నడిచిపోతున్నాయా ఇవన్నీ? నాస్తికిం, నువ్వు ఇంత ఆలోచిస్తున్నావా? ఈ ప్రపంచంలో అన్నిటి గురించి ఎందుకయ్యా ఇంత బెంగపడుతున్నావు? కాతే కాంత ధనగత చింత, ధనగతం అయిపోయింది. నీ మనసంతా కూడా పరగతం అయిపోయింది. డబ్బు కోసం ముందు వెళ్ళిపోయింది, వేరే దాని మీద పడిపోతుంది. ఎంతసేపు ధనగత చింత, కాతే కాంత, భార్యల కోసము, పిల్లల కోసము,
ఇక్కడ కాతే కాంత అంటే భార్య అని లెక్క, కానీ భార్య అంటే బాధ్యతలు అని మన ఉద్దేశం. కాతే కాంత ఎవరు నీ భార్య? భార్య కోసం అని నీవు ఆలోచనలు ఎందుకు ఇంత? నీ భార్య సంబంధించినటువంటి ఆలోచనలు కానీ, నీ డబ్బుకు సంబంధించినటువంటి ఆలోచనలు కానీ ఎందుకు ఆలోచిస్తున్నావు? నీ అంత ఆస్తి వాడు మనకు అంటున్నాడు, అక్కడ ఉన్నాడు ఒక నియమించేటటువంటి వ్యక్తి ఒకడు ఉన్నాడు. నాస్తికి లేడా? ఉన్నాడు. అటువంటి వాడు ఉన్నప్పుడు నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? నువ్వెందుకు అన్ని నెత్తినేసుకుంటున్నావు? ఒక బస్ ఎక్కుతావు, బస్ ఎక్కినప్పుడు వాడు డ్రైవర్ నడిపిస్తున్నాడు, మనం వెనక సీట్ లో కూర్చొని సంతోషపడాలి. వీడేం చేస్తున్నాడు? వెనక సీట్ లో కూర్చోకుండా డ్రైవర్ బ్రేక్ అయ్యి అంటున్నాడు. ఇటు చూడు లోయ వచ్చింది అంటాడు, అటు చూడు కొండ వచ్చింది అంటాడు, ఇటు చూడు ఎదురుగా కాలుస్తాను చూడు 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 అని దెబ్బక డ్రైవర్ తీసుకెళ్లి దేనికోదానికి యాక్సిడెంట్ చేస్తాడు. ఎందుకు? డ్రైవర్ కి పైసలు ఇచ్చి వెళ్ళినప్పుడు ముందు ఆ డ్రైవర్ ని నమ్మాలి కదా. డ్రైవర్ ని నమ్మకుండా డ్రైవర్ ని టెన్షన్ పెడితే ఎట్లాగా? ఒకడు బస్ లో వెళ్తుంటే ఎదురుగా ఉన్న వాడిది జుట్టు పీకుతూ కూర్చున్నట్ట. కూర్చుంటే వైఫ్ అంటుంటా, లేచి చూస్తుంది, అందరూ పడుకొని ఉంటారు. వైఫ్ అంటుంది అనమాట, ఏమయ్యా ఈ పిచ్చి పని ఏంది? ఎదురుగా ఉన్నవాడు అలా చిన్నతనం ఏంది? నువ్వు ఎదురుగా ఉన్నవాడిది జుట్టు పీకుతూ ఉన్నావు అంటే అతను అంటాడు, నేను పీకుతూ ఎవరు జుట్టు అనుకున్నావు? ఎదురుగా ఉన్నది డ్రైవరు, వాడు మాటికి నిద్రపోతున్నాడు, వాడు నిద్రపోయిన 10 సారి ఒకసారి జుట్టు పట్టి పీకుతున్నాను చెప్తాడు అనమాట. సో అటువంటి డ్రైవర్స్ లేరని కాదు, కానీ ఈ ప్రపంచం అనేది ఏదైతే ఉందో ఒక ఉల్లంఘించలేనటువంటి శాసనం. మనం ప్రతిసారి తెలుసుకున్నాం. మనము మార్చలేనటువంటి శాసనం. మన శరీరంలో అవయవాలను మనం మార్చుకోగలమా? ఎంత ఎక్సర్సైజ్ చేసినటువంటి బాడీ అయినా ఎప్పుడు పడిపోతుందో మనకు తెలియదు కదా. కాబట్టి ఎందుకు వీటన్నిటి గురించి ఆలోచిస్తూ నువ్వు నేను డబ్బు సంపాదించాలి, నేను భార్య పిల్లల్ని పోషించాలి, నేను డబ్బు సంపాదించాలి, నేను భార్య పిల్లల్ని పోషించాలి, ఇదేనా ఆలోచన? ఎంతసేపు ఇదేనా నేను? కాబట్టి నేను ఇది కాదు కావాల్సినది. మరి ఏం చేయాలి? త్రిజగతి సజ్జన సంగతి ఏక ఒక్కటే ఉంది. ఏంటి? ఈ త్రిజగతి, ఈ 3 లోకాలలో సజ్జన సంగతి మాత్రమే అన్నిటికంటే ముఖ్యము. త్రిజగతి సంగతి సజ్జన ఏక రేఖ అంటే ఇక్కడ సంగతి ఏక ఒకటే ఉంది. ఇది ఒక్కటి తప్పితే మనకి ముల్లోకాలలో సత్పురుషుల సాంగత్యం తప్ప మరేది కూడా అవసరం లేదు. ఎందుకని? భవతి భవార్ణవ తరణే నౌక. తరణే అంటే తేరికే ఈదుకుంటూ వెళ్ళిపోవడానికి అని చెప్పేసి, దాటడం కోసం అని చెప్పేసి ఆ నౌక ఏదైతే ఉందో ఆ నౌక ఏదనుకుంటున్నావు? ఈ భవార్ణవ. భవము అంటే ఈ భవసాగరము, భార్య పిల్లలు, సంసారము, చుట్టుపక్కల ఉన్నటువంటి జనాలు, ఇదంతా కూడా దాటడానికి భవ ఆర్ణవం. ఆర్ణవం అంటే సముద్రం. ఈ భవసాగరంని దాటించేటటువంటి ఒకే ఒక నవక భవతి అమూల్యమస్తి. అటువంటి దాన్ని మనం ఏం చేస్తున్నాము? దాన్ని మర్చిపోతున్నాము. ఈ ప్రపంచంలో సజ్జనుల సాంగత్యం తప్ప మనకి ఏది అవసరం లేదు. అటువంటి సజ్జన సాంగత్యం మనకు ఉన్నప్పుడు ఎందుకు నువ్వు ఇంత ఆలోచిస్తున్నావు? మనం ఎలా నివసించాలి? చేప నీళ్ళల్లో ఉంటుంది, పక్షి గాలి లోపల ఉంటుంది. మనము జ్ఞానంతో నివసించాలి. ఎందుకంటే పశువులకు పక్షులకు జ్ఞానం వచ్చే అవకాశం అనేటటువంటిది లేదు. ఒక్క సెకండ్ ఆగుతారా? జస్ట్ 1 సెకండ్. సారీ అబౌట్ ఇట్. సో కాబట్టి ఏమవుతుంది? మనం ఎలా బతకాలి? మనము జ్ఞానంతో బతకాలి. వాటికి ఏమైతుంది? ఎలా పడితే అలా బతకాలి. వాటికి ఇంకా వేరేది లేదు. ప్రారంధం తప్ప పశువులకు పక్షులకు ఆలోచించేటటువంటి అవకాశము లేదు. అవకాశం కూడా లేదు వాటికి. పాపం అవసరం అసలు లేదు. నీళ్ళుంటే చాలు. ఓ పంది ఉంది, ఆ పంది అలా బురద లోపల మస్తు హ్యాపీగా ఉంటుంది, దానికి ఏమీ కష్టం అనిపించదు. కాబట్టి మనకు మాత్రం అలా కాదు. మనకు జ్ఞానం కావాలి. జ్ఞానం అంటే ఏంటి? ఏదైతే సత్యమో దాన్ని తెలుసుకోమంటున్నాడు. సార్ ఒక్క పని చేస్తారా సార్? ఇవన్నీ వద్దు, మీరు ఒక పని చేయాలి. ఏం చేయాలండి? హలో, ఏం చేస్తే బాగుంటుందంటారు మనం? తబలా సార్, తబలా వేసుకుని మీరు చిరతలు తీసుకొని. సో అది సులభమైన దారి వెతుక్కుంటున్నారు. కానీ సత్యము తెలుసుకోవాలి అనేటటువంటిది అది శంకరాచార్య ఏమంటున్నాడు? అర్ధరహితమైనటువంటి ఆవేశనలు, ఆలోచనలు ఇవన్నీ కూడా మన బతుకుని కుంగదీస్తాయి. ఇవాళ ఒక కోరిక తీరింది, రేపు మళ్ళీ అదే నువ్వు ఇంకొక కోరికతో వెళ్తావు, ఇంకొక కోరికతో వెళ్తావు, ఇంకొక కోరికతో వెళ్తావు. పిల్లలు పుట్టలేదు, పెళ్లి కాలేదు, కోరిక పెళ్ళయింది.
పెళ్ళయింది అనేసరికి మళ్ళీ పిల్లలు వచ్చిన తర్వాత పిల్లల ఎదుగుదల తర్వాత మనవళ్ళు కావాలి. మనవళ్ళ కోసం అని చెప్పి కొండలెక్కిన వాళ్ళు ఉన్నారు తెలుసా మీకు? నాకు మనవళ్ళు కావాలి ముర్రో అని చెప్పి కొండలెక్కిన వాళ్ళు ఉన్నారు. మనవళ్ళు ఎక్కిన తర్వాత పెద్ద పెద్ద ప్రవచనకర్తలు, అంతవరకు కూడా వైరాగ్యం గురించి మాట్లాడిన కొంతమంది పాపాత్ములైనటువంటి ప్రవచనకర్తలు మనవళ్ళు మనవరాళ్ళు పుట్టగానే ఇంకా వాళ్ళ గురించి వాళ్ళ మోహంలో పడిపోయారు. మోహముద్గరం చెప్పినటువంటి పాపాత్ములే మోహంలో పడిపోయారు. అంటే ఎంత కష్టమైనటువంటిది ఈ భవసాగరము, ఎంత కష్టమైనటువంటిది భవసాగరం అనేటటువంటి విషయాన్ని మనం అందరం కూడా గుర్తించాలి. కాబట్టి భవసాగరాన్ని దాటాలి అంటే ఖచ్చితంగా ఒక నియంతని ముందు గుర్తించు. బాబు, నువ్వు ఎందుకు కష్టపడుతున్నావు? నువ్వు ఎంత కష్టపడ్డా నీకు వచ్చేదంతే డబ్బు. నీ బాధ్యతగా చేసుకుంటూ అజగర న్యాయం పాటించు. అజగర న్యాయం పాటించాలని మనం భగవద్గీతలో తెలుసుకున్నాం. దొరికిన దాంతో సంతోషపడు, దొరకని దానికోసం బాధపడితే కుదరదు. వచ్చేవాడు వేరే వాడి మీద వీడి మీద వాడి మీద అసూయ పడితే నువ్వేం చేయగలుగుతావు? మాక్సిమం వాళ్ళ మీద నేరాలు చెప్పగలుగుతావు, అంతేగాని వాడి ఫేట్ ని నువ్వు మార్చలేవు. సో కాబట్టి ఏమవుతుంది, నువ్వు ఇలా చేద్దాము అనుకుంటే అది కుదరదు. జ్ఞానం తెచ్చుకొని సత్యమేదో అసత్యమేదో తెలుసుకోవాల్సినటువంటిది. మన కర్మలకు మనకు ఫలితం వస్తుంది. సార్ ఒక మాట చెప్పండి సార్, ఏం కష్టపడ్డానని ఎప్పుడో చేసిన జన్మలోది ఈ జన్మలో నేను ఎందుకు అనుభవిస్తున్నాను? దీనికి నేను ఒక చిన్న కథ చెప్తాను, నాకు దానికి జవాబు చెప్పండి. నేనేం చేశానంటే, ఇప్పుడు ఇలా గడ్డము తర్వాత ఇలా ఈ డ్రెస్ ఉంది కదా, ఈ డ్రెస్ లో నేనేం చేశానంటే ఒకరిని కాల్చి పారేశాను. కాల్చి పారేసిన తర్వాత మెల్లగా గన్ను దుడిచేశాను, రక్తం బరకలు దుడిచేశాను. తుడిచేసిన తర్వాత నేను ఏం చేశాను, గడ్డంని తీసేశాను పూర్తిగా, గడ్డం మీసం కూడా తీసేశాను, గుండు కూడా కొట్టించుకున్నా, చొక్కా మార్చేశాను. చొక్కా మార్చేసి రోడ్డు మీద తిరుగుతున్నాను. సో ఇప్పుడు ఈ పాపం నాకు అంటుతుందా లేదా? నేను ఒకరిని చంపిన పాపం ఎవరైనా మాట్లాడండి. అంటుతుంది సార్, డెఫినెట్ గా. ఎందుకంటే అయిపోయింది కదా, అది ఆల్రెడీ, అది వేరు కదా, అది నేను అది వేరే వేషంలో ఉన్నప్పుడు నేను చేసింది. మీరే కదా సార్, వేషం మారిందా అది మీరే కదా. మనిషి మారలేదు, వేషం మారింది. ఇప్పుడు మనం చేస్తున్నది కూడా ఒక కొత్త వేషం. ఈ జన్మలో నా పేరు శ్రీనివాసు, పోయిన జన్మ లోపల నా పేరు నాగార్జునుడు, అంతకు ముందు జన్మ లోపల నా పేరు ఇంకో తీర్థంకరుడు, అంతకు ముందు జన్మ లోపల నా పేరు ఋషభుడు, అంతకు ముందు జన్మ లోపల నా పేరు నాభి, అంతకు ముందు జన్మ లోపల నా పేరు కపిలుడు, అంతకు ముందు జన్మ లోపల నా పేరు స్వయంభూ మనువు. ఏ పేరుందో నాకేం తెలుసు? కానీ నేను ఎప్పుడు ఆ విత్తన రూపంలో ఉన్నటువంటి కాజల్ బాడీ, కారణ శరీరం. మన శరీరం 3 రకాలు. మీరు మాట్లాడుతున్నటువంటిది ఈ స్థూల శరీరం. స్థూల శరీరం అనేది చొక్కా, ఒక వేషధారణ మాత్రమే. సూక్ష్మ శరీరం అంటే మీ మనస్సు. స్థూల సూక్ష్మ శరీరాలు వదిలేసి ఏదైతే కారణమో మీ పుట్టుకకు, ఒక బీజము, ఒక విత్తనము ఏదైతే కారణమైందో ఆ విత్తనం నువ్వు. ఆ విత్తనంలోనే నువ్వు చేసినటువంటి పాపములు పుణ్యాలను అన్ని స్టోర్ అవుతాయి. ఈ జన్మలో చేసావా, ఇంకో జన్మలో చేసావా, యూ డోంట్ కేర్. నాకు మతిమరుపు వచ్చింది. అవును, మతిమరుపు వస్తుంది. ఇప్పుడు నేను ఏమన్నా చంపేసిన తర్వాత వేషధారణ పెట్టుకున్నాను, తర్వాత నేను మర్చిపోయాను కూడా ఈ విషయం. అంత మాత్రం చేత ఆ పాపం నన్ను వెంటపడదా? పోలీసు వాళ్ళు నన్ను వెంటపడదా? చివరికి పట్టుకుంటారు ఒక దగ్గర. పట్టుకున్నారే వీడే వాడురా, ఆ గడ్డపోడే ఇప్పుడు గుండేసుకొని గడ్డం తీసేసి కనిపిస్తున్నాడు అంటారా లేదా? అదే విధంగా మనం చేసినటువంటి పాపములకు, మనం చేసినటువంటి పుణ్యములకు అనుభవించవలసినటువంటి బాధ్యత పూర్తిగా మనదే. కర్మ యొక్క ఫలితాలు అంది తీరుతాయి. కానీ మన ఆశలు, ఊహలు ఏవైతే ఉంటాయో వీటికి మాత్రం అనంతం. కాబట్టి జ్ఞాన స్వరూపుడైనటువంటి భగవంతుడు ఎవడైతే ఉన్నాడో, కర్మఫల ప్రదాత అని మనం భగవద్గీతలో మాటి మాటికి తెలుసుకుంటున్నామో, ఆ జ్ఞాన స్వరూపుడైనటువంటి భగవంతుడు ఈ ఊహలను తగ్గించేసుకోవయ్యా. ఈ ఊహలు, ఈ వీటి వల్ల ఏమవుతుందంటే, ఎంతో ఆనందంగా ఉండవలసినటువంటి నువ్వు బాధగా ఉన్నావు. ప్రపంచంలో టాప్ 1% పీపుల్లో మనం అందరము ఉన్నాము. మనం ఈ గ్రూప్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఎవరు? టాప్ 1% లో ఉన్నటువంటి జనాలు. ఒక ఫోన్ ఉంది, మాట్లాడడానికి ఒక 4 ఉన్నారు. అంటే నాకు 4, మీకు ఒక్కొక్కరికి ఫోన్లు నిండిపోయాయి, కాంటాక్ట్లు. బాబోయ్ 3 ఫోన్లు, 4 ఫోన్లు ఒక్కొక్కరికి. విపరీతంగా ఏం వదిలే, ఎట్లున్నావు, మంచిగా ఉన్నాయి. కావాలని ఆలోచించపోయినా ఊహలు ఎక్కువగా వస్తున్నాయి అంటే దానికి కారణం ఇది ఎక్కువ మందితో మాట్లాడటమేనా సార్? అయితే ఎక్కువ మందితో మాట్లాడటమే. మీరు ఒకసారి ఆలోచన వచ్చి నేను ఇది తప్పు చేస్తున్నాను, వైరాగ్యము రావాలి నాకు అన్నప్పుడు ఫోన్ మానేసేయండి. నేనేమంటున్నానంటే, వైరాగ్య భావన ఒక్కటి మాత్రమే, అది కాదు, వైరాగ్య భావన కాదు. సరే, ఇప్పుడు మీకు
సే ఇంకెవరైనా అదే మార్గంలో ఉన్నటువంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి. సత్సంగత్వే నిస్సంగత్వే నిర్మోహత్వం. కాబట్టి ముందు మంచి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి. మంచి వాళ్ళు అంటే మీకు మంచి వాళ్ళు అనిపించిన వాళ్ళు కాదు, మీ దారిలో వైరాగ్యం ఉన్నటువంటి మనుషులు, వారితో మాట్లాడండి, గంట సేపు మాట్లాడండి. నేను ఎప్పుడు వద్దలేదు. నేను ఏమంటున్నానంటే, ఏం వదినే ఏం వండినావు, నా పిల్లలు వచ్చిండ్రు, వాళ్ళు ఉన్నారు, ఇంట్లోనే ఉన్నారు. నీ పిల్లలు ఏం చేస్తున్నారు? ఇగో నా కొడుకు ఒకరితో లేచిపోయింది, నా కూతురు ఇంకోటితో లేచిపోయాడు. ఇవి మాట్లాడడానికా? ఎంత దుర్మార్గం. నీకు తెలుసా పక్కోడింట్లో ఏమైందో తెలుసా? వాడు పిల్లాన్ని రోజు తాగొచ్చి కొడుతున్నాడు. మరి ఆమె ఏం చేసింది? అమ్ముకుంటదా? వీడు కొట్టిన ప్రతిసారి పొద్దున్నంతా ఆమె కొడుతుంది, రాత్రి వాడు తాగొచ్చి వాడు కొడతాడు, పొద్దున్నంతా ఈమె కొడుతుంది, రాత్రి వాడు కొడతాడు, పొద్దున్న ఈమె కొడుతుంది. ఇవి ఈ కబుర్ల కోసమా ఫోన్లు? వేరే వాళ్ళ మీద నేరాలు చెప్పడానికే, చాడీలు చెప్పడానికే జీవితం అన్నంతా కూడా మనం కేటాయిస్తే ఎప్పుడు ఇంకా అంటే చిన్నప్పుడు ప్రాబ్లం ఎవరిది? మన అమ్మ నాన్నదే. మన అమ్మ నాన్న సరైనటువంటి ధర్మ మార్గంలో తీసుకెళ్ళకపోవడం వల్లనే ఈ రోజు మనం ఏం చేస్తున్నాం? తప్పు పనులు చేస్తున్నాం. ఇవాళ కూర్చొని ధర్మం ఎందుకు నేర్చుకోవాల్సి వస్తుంది? ఎందుకంటే చిన్నప్పుడు మనకు పడవలసినటువంటి సరైనటువంటి బీజము పడలేదు కాబట్టి, మొదటి 15 ఏళ్లలో నేర్చుకోవాల్సినటువంటి ధర్మాన్ని మనం నేర్చుకోలేదు కాబట్టి ఈ రోజు మనము అధర్మమైనటువంటి మార్గంలోనే ఉన్నాము. నా పని అయిపోతే చాలు. నేను చెప్పే కదా, మెట్రో రైలు దగ్గరికి వెళ్తుంటే ఒక సెకండ్ లో అరవంతు లాభం కోసం కొంతమంది నన్ను బీట్ చేసి కూడా వెళ్ళిపోతాడు. నా బ్యాగ్ కంటే ముందు వాడు బ్యాగ్ పెడతాడు స్కానింగ్ కి. సెకండ్ లో అర సెకండ్ అంతే వాడు సేవ్ చేసేది. రోడ్డు మీద వెళ్తుంటాం కదా, నా బైక్ కి దాడి ఇవ్వకుండా ఇంకోటి వాడి బైక్ ని పెట్టేసేసి వెళ్ళిపోతాడు. అమ్మయ్య వెళ్ళిపోయాను అని చెప్పి. వాడికి అర సెకండ్ ఇంపార్టెంటా? ఒకవేళ నేను నిజంగా గుద్ది పడేస్తే వాడిని ఏమయ్యేది? వాడు తప్పించుకుని వెళ్ళిపోతున్నాడు 1 సెకండ్ లో. ఓకే, 1 సెకండ్ వాడికి అంత ఇంపార్టెంట్ అయితే ఇంట్లో 1 సెకండ్ ముందు బయలుదేరలేడా? ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే ఎవరు సరైనటువంటి సమయానికి రాకపోవడమే. ఎవరైతే సమయ పాలన చెయ్యడో వాడు జీవితంలో పైకి రాడు. మీరు గుర్తుంచుకోండి, వివేకానంద ఏం చెప్పాడు? సమయ పాలన లేని వారు జీవితంలో పైకి రారని చెప్పాడు. డిసిప్లిన్ ఎందుకు ఆర్ఎస్ఎస్ లోపల డిసిప్లిన్ కి అంత ప్రాధాన్యత? వాడు 6 అన్నాడంటే మేము యాక్చువల్లీ 40 మందిని ఒక్కొక్కసారి ఎక్స్పెక్ట్ చేస్తుంటాం, ఇద్దరే వస్తారు. 6 అయిందంటే విధులు వచ్చేస్తుంది, ఇద్దరే నిలబడతారు, లైన్ లో నిలబడతారు, ధ్వజ ప్రణామం చేస్తారు, అప్పుడు మిగతా వాళ్ళందరూ వస్తారు. కానీ రావాల్సినది మాత్రం సమయానికే, ప్రారంభం సమయానికే. 1 నిమిషం టైం ఉందంటే వీడు ఒక ప్రోగ్రామ్ చేయిస్తున్న వాడు ఇట్లా చూస్తాడు, చూస్తే వాడు ఇట్లా 1 అంటాడు, అంటే 1 మినిట్ ఉంది, ఆ 1 మినిట్ కూడా చెప్పి తీరాల్సిందే వాడు. ఆ డిసిప్లిన్ రావాలి జీవితంలో. సమయ పాలన అనేటటువంటి డిసిప్లిన్ రావాలి, ధర్మ ఆచరణ అనేటటువంటి డిసిప్లిన్ రావాలి. ఈ ప్రపంచంలో ఉన్న అందరికీ కూడా ఆహారం ఇస్తున్నటువంటి భగవంతుడు నియమ నిషేధం చూస్తున్నప్పుడు నువ్వు చేయవలసిన క్రమశిక్షణ, నువ్వు చేయవలసినటువంటి సాంగత్యము తప్ప నీకు వేరే అవసరం లేదు. నువ్వు డబ్బు గురించి, ఇంట్లో భార్య పిల్లల గురించి, వీటి గురించి ఆలోచిస్తున్నావు, మర్చిపో, దేవుడు చూసుకుంటాడు. దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గాడ్. నారు పోసినటువంటి దేవుడు నీరు పోయాడా? కాబట్టి ముందు వాటిని పక్కన పడేసి నీకు సత్సాంగత్యాన్ని కావాలి. సత్సాంగత్యం వచ్చినప్పుడు మాత్రమే నువ్వు ఈ భవసాగరమును దాటి వెళ్ళిపోతావు. ఇది ఒక భయంకరమైనటువంటి సముద్రము, భయంకరమైనటువంటిది సముద్రము. ఎందుకంటే ఇవి భవ ఏవ ఆర్ణవ, ఈ భవమే ఒక సముద్రము. కాబట్టి ఆ భవసాగరాన్ని మనం ఎలా దాటాలి? కాబట్టి నావ అనేటటువంటిది కేవలం సత్సాంగత్యం ఒకటే, ఇటువంటిది ముల్లోకాల లోపల కూడా లేదు. సరే సార్, నాకు తెలిసింది, మా ఇంటి దగ్గర ఒక స్వామీజీ ఉన్నాడు, ఆయన మంత్రాలు ఇస్తాడు. ఆ మంత్రం చదివితే చాలు నా లోపల మార్పు వచ్చేసింది. ఇక మరి మంత్రం చదువు నా దగ్గరికి ఎందుకు వచ్చావు? ముందు ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే, నారద భక్తి సూత్రాలలో ఏమంటాడు ఆయన? మహాత్ముల సాంగత్యం దొరకడం అనేటటువంటిది చాలా కష్టము. మొదటిది ఫస్ట్ పాయింట్. పాయింట్ నెంబర్ 2 ఏంటి తెలుసా? అటువంటి వాళ్ళని అర్థం చేసుకోవడం ఇంకా కష్టము. అర్థం చేసుకోవడం అగమ్యం, ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. చేసుకోగలిగితే అమోఘం. నేను చెప్పిన 3 పాయింట్లు ఎవరైనా దయచేసి చెప్పగలుగుతారా? చెప్పాలి. లేవండి. పడుకుంటారు అంతే, మాట్లాడని దొరికింది ఛాన్స్ అంటే నిద్రపోతారు. లేవండి. 3 పాయింట్లు చెప్పండి. ఇంకొకసారి చెప్పండి. ఎందుకంటే మొదటిసారి ఎందుకు లేదు? బాగుంది సార్ స్టోరీ, కన్ఫ్యూజ్ గా ఉంది. మంచిగా చెప్తున్నాడు స్టోరీ, వస్తు నిద్ర వస్తుంది. మీ డాక్టర్లతో నాకు కాల్ చేస్తున్నారు, సార్ మీరు ఏం చేస్తున్నారు సార్? మా దగ్గరికి వీళ్ళు రెస్టిల్ టాబ్లెట్లు, రివెట్రాల్ టాబ్లెట్లు ఏం తీసుకోవడం లేదు, మాస్తుగా పడి నిద్రలు పోతున్నారు సార్ వీళ్ళు. మా పేషెంట్లందరినీ మీరు దూరం చేస్తున్నారని చెప్పి మీ డాక్టర్లంతా నాతో గోల చేస్తున్నారు.
సో ఇక్కడ మనం ఏం చేసుకుంటామంటే ఆ టాబ్లెట్స్ దేనికి వాడతారు సార్? నిద్ర. నిద్ర. మీకు నిద్ర మాత్రం ఇప్పుడు నిద్ర మాత్రలు అవసరం లేదు కదా. మీరు నిద్ర రావాలంటే ఏం చేయాలి? ఐదర్ నిద్ర మాత్రలు వేసుకోవాలి, లేకపోతే ప్రవచనం వినాలి. అంతే. ఈ రెండు వింటే చాలు, ఏదో ఒకటి. ఈ రెండిట్లో ఏది చేసినా కూడా మంచి నిద్ర. సార్ మీరు ఒక్కటి మాత్రం మంచి పని చేసిన సార్. లాస్ట్ ఇయర్ అంతా మస్తు కష్టపడ్డాం, ఈ ఇయర్ మాత్రం మస్తున్నా సార్. అరే మస్తున్నదా? ఏం చేసినా అంత మార్పు ఏం చేసినా ఏం లేదు సార్. లాస్ట్ ఇయర్ ఏమో 11ంటికి 12ంటికి మధ్యాహ్నం 1 గంటకు ఇచ్చ పెట్టేవాళ్ళు. ఇప్పుడు మంచిగా 9ంటికి మంచిగా పడుకుంటూ పోతున్నాం సార్. ఎప్పుడు మీ ప్రవచనం అయిందో కూడా తెలుస్తలేదు సార్. నేనేమనుకుంటున్నానంటే నా ప్రవచనం అయ్యేదాకా అబ్బా 50 మంది కనీసం మిగిలారని చెప్పి నేను సంతోషపడుతున్నా. అందులో 49 మంది నిద్రపోయారని నాకు తెలియదు కదా. ఎవరు స్విచ్ ఆఫ్ చేసుకోవడం కూడా మర్చిపోతారు. ఒకసారి నేను మా ఎంఏ క్లాస్మేట్స్ కి క్లాస్ తీసుకుంటుంటే కొద్దిసేపు అయ్యేసరికి ఒక ఆయన ఎంత డీప్ గా నిద్రపోయాడంటే గురక వినిపిస్తుంది కాళ్ళ లోపల. సో కాబట్టి మహాత్ముల సాంగత్యం అనేటటువంటిది దొరకడం దుర్లభం అంటాడు నారద మహర్షి. ఒకవేళ దొరికినా వాళ్ళని అర్థం చేసుకోవడం అనేటటువంటిది అగమ్యం. అర్థం చేసుకోగలిగితే అమోఘము. చెప్పండి ఎవరైనా. సాంగత్యం దొరకడం దుర్లభం, దొరికినా కూడా వాళ్ళని అర్థం చేసుకోవడం కష్టం. అర్థం చేసుకుంటే అమోఘం. కాబట్టి ఎటువంటి వాడై ఉండాలి, ఎటువంటి వాడు నిజమైనటువంటి గురువు అయి ఉండాలి అంటే కేవలము భక్తి జ్ఞాన వైరాగ్యాలను మాత్రమే. భక్తి జ్ఞాన వైరాగ్యాది పునః స్మరయంతి బోధయంతి మహాంతః. అటువంటి వాళ్ళు మాత్రమే మహాంతులు. భక్తి జ్ఞానాలను మాత్రమే పునః స్మరయంతి బోధయంతి. అటువంటి వారు మాటకి బాబు నీలో భక్తి రావాలి, జ్ఞానం రావాలి, వైరాగ్యం రావాలి అని చెప్పి చెప్పేటటువంటి వాళ్ళు మాత్రమే మహంతులు. కాబట్టి దాన్ని మనం ఏం చేస్తున్నాము? ఎవడో సార్ మీరు చెప్పారు కదా సార్, నేను చూసుకున్నాం, మాకు బయట దొరికాడు ఒక స్వామీజీ, మస్తు దొరికాడు ఆ స్వామీజీ. కానీ అది కాదు, వాడు కాదు. ఎవడు సాధువు అంటే ఎవడు? సాధు కానీ సాధురు భవతి. మంచి పనులు చేసేవాడే సాధువు. కాబట్టి మీరు అనుకున్నటువంటి వాడు కాదు. ఎవడైతే సాధుకారి ఉంటాడో వాడు మాత్రమే సాధువు భవతి. సో కాబట్టి మీరు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి అని చెప్పేసి మనము తెలుసుకుంటున్నాం అన్నమాట. కాబట్టి మన శరీరంలో ఉన్న భాగాలే మన మాట వినవు. మీరు ఎంతైనా కష్టపడండి. కాబట్టి ఇది వదిలేసేయండి, ఇంకా వీటి గురించి పట్టించుకోవడం మానేసేయండి. చేయవలసినటువంటి పనిని ప్రశాంతంగా చెయ్యండి, ఆనందంగా ఉండేసి అన్ని భగవంతుడికి వదిలేసేసి మంచి జనాలను పట్టుకోండి. మానవ జన్మ వచ్చింది కాబట్టి మంచి జనాలను పట్టుకొని సత్సాంగత్యం చేయండి. మంచి గురువుని వెళ్ళండి. గురువు లేని విద్య గుడ్డ విద్య. ఎందుకంటే కొన్ని విషయాలు తెలియవు కాబట్టి మనకు అటువంటివి. ఎవరైతే సత్ విద్యని ఇస్తారో వారి దగ్గరికి వెళ్ళండి. ఎవరైతే మీ పతనానికి కారణమవుతారో, వక్ర మార్గాలను చూపిస్తారో, శాస్త్రీయం అంటే అశాస్త్రీయమైనటువంటి విషయాలను మీకు తెలియజేస్తారో వాళ్ళు గురువులు కాదు. గురువు అనేటటువంటి ముసుగు లోపల ఉన్నటువంటి పాపాత్ములు వాళ్ళు. అటువంటి పాపాత్ముల జోలికి మీరు వెళ్ళవద్దు. ఉంటారా? అటువంటి వాళ్ళు ఉంటారు. జటిలో ముండి లుంచిత కేశ కాషాయాంబరా బహుకృత వేష. జటిలో ముండి లుంచిత కేశ కాషాయాంబరా బహుకృత వేష. పశ్యన్నపి చ నా పశ్యతి మూఢః ఉదర నిమిత్తం బహుకృత వేషః భజ గోవిందం. గురువులు పాపాత్ములు చాలా మంది ఉన్నారు. నిజమైనటువంటి వాళ్ళు కాదు. వాళ్ళ వేషధారణ చూసి మీరు వాళ్ళని గురువులుగా భావించకండి. వాడు గురువుగా భావిస్తాడు, వాడు ఫోటోలు దిగుతాడు, వాడు ఫుల్ సింహాసనం మీద కూర్చుంటాడు, కిరీటాలు పెట్టుకుంటాడు, అందరికి కాళ్ళ దగ్గర రమ్మంటాడు, ఆశీర్వదిస్తాడు, రథాలెక్కి ఊరేగుతాడు, ప్రాపర్టీస్ కొనుక్కుంటాడు, విపరీతమైనంత ప్రాపర్టీస్ కొంటాడు. కానీ చెప్పేది మాత్రం నేను సన్యాసిని అంటాడు. ఎవరు మీ దగ్గర ₹1 డబ్బు తీసుకున్నా, మళ్ళా గుర్తుంచుకోండి, ఎవరైనా మీ దగ్గర ₹1 డబ్బు తీసుకున్నా వాడు పాపాత్ముడే, వాడు గురువు కాదు. సింపుల్. ఇది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది సత్యం, అది నిత్యం. మీ దగ్గర డబ్బు తీసుకున్నటువంటి ప్రతి ఒక్కడు కూడా పాపాత్ముడే.
మన డబ్బు పైన ఎవడైనా ఆశించాడు అంటే అది వేరు. లేదు సార్ మేమే ఇచ్చాం, మీరు ఇచ్చినా కూడా తీసుకోకూడదు, మీరు ఇచ్చింది మళ్ళీ మీరు రుణము తీర్చేయవలసిందే. నేను ఎవరింటికి వెళ్ళని నేను మొన్న 2 చోట్లకు వెళ్ళవలసి వచ్చింది. ఎందుకని? ఏదో ఒక వంక పెట్టుకుని వాళ్ళిద్దరి ఇళ్ళకి వెళ్ళాను నేను. ఎందుకని? వాళ్ళు నాకు ఏదో ఒక రకంగా ఏదో ఒక వస్తువు ఇవ్వడం, ఏదో ఒక సహాయం చేయడం చేశారు. కాబట్టి నేను ఏం చేశాను, ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను, కొంత డబ్బు వాళ్ళ మనవడికో ఎవరికో ఇచ్చిన రూపంలో వాళ్ళకి అప్పచెప్పేశాను. ఇంకొక ఆయన ఇంటికి వెళ్ళాను, వెళ్ళేసి ఆయన గృహప్రవేశం ఎప్పుడో అయిపోయింది, ఆయన గృహప్రవేశం. సార్ ఇగో తీసుకోండి సార్ అని చెప్పి ఆయనకు ఒకటి మంచి వస్తువు ఏదైనా కొనుక్కోండి పని కట్టుకుని ఎవరింటికి వెళ్ళాను నేను, అసలు ఫంక్షన్సే వెళ్ళాను. ముందు రుణం తీర్చేసుకోవాలి, ఫస్ట్ రుణం తీర్చేసుకోండి. అందరినీ ఎక్కడ పడితే అక్కడ వాడుకు దొబ్బద్దు, రుణపడిపోతారు. కాబట్టి ఏంటంటే మీకు ఈ వేషధారణ ద్వారా ఎవరినైతే మీరు గురువులుగా భావిస్తున్నారో వారు మోసగాళ్ళు అని చెప్పి గుర్తించండి. అటువంటి వారిని మీరు గుర్తించినట్లయితే నిజమైనటువంటి సత్సాంగత్యము చేయడానికి మీకు అవకాశము ఉన్నది. ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసిది సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగా. జై శ్రీకృష్ణ. చాలా అద్భుతమైనటువంటిది. మీకు తెలియని విషయాలు ఏమీ ఇందులో చెప్పడానికి ఏమీ ఉండదు, కానీ ఒకసారి ఆలోచింపజేస్తూ ఉంటాయి. ఇవి మనను వైరాగ్య సాధనకై మనను ముందుకు తీసుకెళ్తూ ఉంటాయి. ఎంత గొప్ప విషయాలు తెలుసుకున్నాను చూడండి. ఇవాళ తెలుసుకున్న వాటి లోపల ప్రైమరీ పాయింట్స్ నేను చెప్తాను, మీరు ఒక్కసారి ఆలోచించండి. మొదటిది ఏంటి? ప్రపంచం అంతా కూడా భగవంతుడు నియమిస్తున్నప్పుడు నువ్వెందుకు కష్టపడతావు? నువ్వెందుకు అనవసరంగా టెన్షన్ పడతావు? కారు నడిపిస్తున్న ఆయనని మీరు డైరెక్షన్స్ ఇస్తా ఉంటే ఎట్లాగా? కారులో నడిపిస్తున్న వాడిని వెనక కూర్చొని టెన్షన్ పడిపోవడం, నా కారు ఉందా పోయిందా, నేను చచ్చిపోయానా, నేను యాక్సిడెంట్ అయిపోయిందా అంటావా? లేకపోతే కారులో కూర్చొని వెనకాల కూర్చొని పడి నిద్రపోతారా? మా స్టూడెంట్స్ మీద మాత్రం నాకు మంచి నమ్మకం ఉంది, మంచిగా నిద్రపోతారు. అదైతే ఉంది, ఆ నమ్మకం అయితే నాకు ఉంది ఖచ్చితంగా. చాలా బాగా నిద్రపోతారు. నా స్టూడెంట్స్ లో మాత్రం చాలా బాగా నిద్రపోతారు. వీళ్ళు నిద్రపోకుండా ఉండాలంటే ఒకటే పని ఏంటంటే నేను మెడల్ వేసుకోవడము, టటకట్ట కొడుతూ ఉండడం. నేను తబలా కూడా నేర్చుకున్నా, చెప్పాను అనుకుంటా మీ అందరికీ. రామకృష్ణ మఠంలో తబలా కూడా నేర్చుకున్నా. ఎప్పుడైనా పనికి వస్తుంది, మీ అందరు మా ఇంటికి వస్తారు, ఆ రోజు నాడు నేను తబలా కొడతాను, మీరు అందరు చిరుతలు వాయిస్తూ ఉంటారు, మీరు ఏం చేయగల కూర్చుంటారు. ఒకసారి పెట్టండి సార్ ప్రోగ్రామ్. మీ అందరి కోరిక అదే అనిపిస్తుంది నాకు. సో కాబట్టి వాళ్ళకు తెలుసుకున్నది ఏంటంటే భగవంతుడు ఉండగా ప్రపంచంలో ఏ జాతికి లేనటువంటి ఈ కూడబెట్టుకోవడం ఎక్కడి నుంచి వచ్చింది? కాబట్టి అది చెయ్యకండి. ఇది కాతే కాంత ధనగత చింత. ఎందుకు ఈ భార్య గురించి, తర్వాత డబ్బు గురించి ఇంత ఆలోచిస్తున్నావు ఎందుకయ్యా? ఒక నియంత ఉన్నాడు, ఆల్రెడీ నియమించిన వాడు ఒకడున్నాడు. ఆ నియమించేవాడు ఉన్నప్పుడు, అతని కంట్రోల్ లోపల మనం ఉన్నప్పుడు ఇంకెందుకు బెంగపడుతున్నావురా వాతులా? నాస్తికిం, దేవుడు లేడా? నియంత నాస్తికిం, ఆ నియంత లేడా? నియమించేటటువంటి వాడు ఉన్నాడు. మరి అటువంటిప్పుడు ఏం చెయ్యాలి? మరి నువ్వేం చెయ్యాలి అంటే కేవలం సత్సాంగత్యం చేయాలి. సో ఇక్కడ మనం 2 పాయింట్లు ఇంపార్టెంట్ తెలుసుకున్నాం. మొదటిది ఏంటంటే చింతపడకండి దేనికి, రెండవది ఏంటంటే సత్సాంగత్యాన్ని డెవలప్ చేసుకోండి. ఈ 2 పాయింట్స్ అర్థమైనాయా? అర్థం కాని వాళ్ళు ఒకసారి చెప్పండి. దేనికి చింతపడొద్దు, సత్సాంగత్యం చేయాలి. ఇంకెవరైనా చెప్పండి. దేనికి చింతపడొద్దు, చిన్న విషయానికి కూడా బాధపడకుండా, అంతే కదా సార్? దేనికి చింత చేయొద్దు, సత్సాంగత్యం. దేనికి చింతపడద్దు, సత్సాంగత్యం చేయండి. సత్సాంగత్యం చేయండి అని అన్నారు. కరెక్ట్. చెప్పండి మృదుల గారు. దేనికి చింతపడొద్దండి, సత్సాంగత్యం చేయమన్నారు. చెయ్యాలి. వింటున్నామండి. సత్సాంగత్యం చేయడం వల్ల ఏమవుతుంది? ఈ భవ సాగరంలోంచి మెల్లమెల్లగా బయటికి వస్తాం. ఎందుకంటే సత్యం చెప్పేవాడు ఉంటే 4 సార్లు కాకపోతే 5వ సార్లు మాట వినిపిస్తుంది. వినిపించినప్పుడు అప్పుడు అర్థమై మళ్ళీ వెనక్కి వస్తాం. కానీ మీరు వెనక్కి వచ్చేసరికి నేనుంటానా గుర్తుంచుకోండి. కాబట్టి నేనేమంటానంటే చెప్పినప్పుడే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి అటువంటిప్పుడు ఎలాంటి వాడిని నేను గురువుగా భావించాలి? ఎవడైతే మోసం చెయ్యడో, ఎవడైతే వేషధారణ ద్వారా మనందరినీ మోసం చేసే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఉదర నిమిత్తం బహుకృత వేష, ఉదరం కోసం అని చెప్పేసి రకరకాల వేషధారణలు ఉంటారు. దొంగ సన్యాసులు ఎంతో మంది ఉంటారు. మీరు నార్త్ ఇండియా వెళ్ళండి, నార్త్ ఇండియా లోపల సన్యాసులకు చాలా రెస్పెక్ట్ ఇస్తారు. అంతెందుకు అరుణాచలంకి బాబు రాజేంద్ర ప్రసాద్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు వస్తే రమణ మహర్షిని చూద్దామని కనిపించిన ప్రతి స్వామీజీకి ఆయన కారు దిగి దండం పెట్టేవాడు. సో సన్యాసులను గౌరవించే సాంప్రదాయం మనది.
దాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ పాపాత్ములందరూ డబ్బు కోసం వాడుకుంటున్నారు. మఠాలు పెడుతున్నారు, పీఠాలు పెడుతున్నారు, విచ్చలవిడిగా డబ్బులు చేసేసుకుంటున్నారు. ఇవ్వకండి, డబ్బులు ఇవ్వకండి. ఆ డబ్బుని అవసరం ఉన్నటువంటి మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి ఒక పిల్లవాడికి చదివించండి. మీ హిందూ ధర్మ పునరుద్ధరణ కోసం పాటుపడండి. వీళ్ళలో ఎవరైనా హిందూ ధర్మం కోసం పాటుపడుతున్న వాళ్ళని ఒక్కరిని చూపించండి. నిన్న కమల్ హాసన్ ఏమన్నాడు తెలుసా? సనాతన ధర్మాన్ని నాశనం చేసేది కేవలం విద్య మాత్రమే అని చెప్పేశాడు. మన ధర్మాన్ని నాశనం చేయాలంటే ఎవ్రీబడి షుడ్ బి ఎడ్యుకేటెడ్ సో దట్ వీ కెన్ ఎరాడికేట్ ద సనాతన ధర్మ. కమల్ హాసన్ అన్నాడు. ఇంక ఏమంటాను చెప్పండి? ఎవరైనా మాట్లాడగలిగారా? ఏ పీఠం వాడు ఖండించాడో చెప్పండి. ఎవడి బొజ్జలు వాడు పెంచుకోవడము, ఎవడి మస్తుగా కూర్చోవడము, ఇలా ఫోటోలు దిగడం. వీళ్ళు దేవుళ్ళ? ఒక్కొక్కరిని అందరినీ స్ట్రైట్ గా కూర్చోబెట్టి మా తత్వ విధానంద గారు చెప్పినట్టుగా గోడ కుర్చీ వేయించాలి. ఆయన గోడ కుర్చీ వేయిస్తాడు. నేనట్ట కాదు, నేను ఈత పరికే తీసుకొస్తాను. వీళ్ళందరినీ ఈత పరికెలతో కొట్టాలి. మన సనాతన ధర్మం నాశనం అవుతుంటే వీరి కాంట్రిబ్యూషన్ ఏముంది? ఏం చేస్తున్నారు వీళ్ళు? మీరిచ్చే డబ్బులతోటి ఇంకొక ఆశ్రమం కట్టిస్తాడు, ఇంకొక ఆశ్రమం కట్టిస్తాడు. ఎందుకంటే హిందూ ధర్మం కోసమా? తెలుసా నీకు ప్రతిరోజు ఎంతమంది కన్వర్ట్ అవుతున్నారు? జయసుధ ఏం కామెంట్స్ చేసిందో తెలుసా హిందూ ధర్మం మీద? ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉన్నాను హిందూ ధర్మం నుంచి బయటకు వచ్చిన తర్వాత. ఇప్పుడు నాకు సత్యం తెలుస్తున్నది. దేవుడు అనేవాడు ఉన్నటువంటిది క్రిస్టియన్స్ లోనే ఉన్నాడు అని చెప్పేసి చెప్తోంది. సో ఇంతమంది వేలాది మంది క్రిస్టియన్స్ గా మారిపోతుంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఏం చేస్తుంది? శంకర మఠాలు ఏవైతే మనను శంకరాచార్యది ఏదైతే నేర్చుకుంటున్నామో పాపం ఆయన పెట్టిన శంకర మఠాలు ఏమవుతున్నాయి? బొజ్జలు పెంచుకుంటున్నారు, బాగా బొజ్జలు పెంచుకుంటున్నారు, కర్మకాండాలు చేస్తున్నారు. కర్మకాండాలు వద్దయ్యా ముర్రో అని చెప్పినటువంటి శంకరాచార్య, విగ్రహారాధన వద్దో అని చెప్పినటువంటి శంకరాచార్యకు ఒక విగ్రహం పెడుతున్నారు, అక్కడ ఒక పూజారిని పెడుతున్నాడు, దాంతో ఆయన మంచిగా ఇది చేస్తున్నారు, ఏమంటారు పూజ చేయిస్తారు. మళ్ళా శంకరాచార్య కూడా ఏం చేస్తారు తెలుసా? శివలింగం పెడతారు అక్కడ. మరి శంకరాచార్యనేమో నిన్నేమన్నాడు? న సాంఖ్యం న శైవం న తత్పాంచరాత్రం. సో శైవం కూడా కాదు అని చెప్పినటువంటి శంకరాచార్యుడిని శివలింగాలు పెట్టి ఎలా పూజిస్తున్నారు వీళ్ళు? సో వీళ్ళందరూ కూడా పాపాత్ములే. వీరందరూ కూడా మన డబ్బుని తీసుకోవడానికి మాత్రమే చేస్తున్నారు. అలా కాకపోతే ప్రతిరోజు వేలాది మంది ఎలా కన్వర్ట్ అవుతున్నారు? కాబట్టి ఆ జటిలో ముండి లుంచిత కేశ అటువంటి వారిని గుర్తుంచుకోవాలి. కాషాయాంబర బహుకృత వేష జటిలో ముండి లుంచిత కేశ. వీళ్ళు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి మనకి ఇవన్నీ కూడా. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి, దొంగ గురువుల నుంచి జాగ్రత్తగా ఉండాలి. మరి ఎవరు సార్ నిజమైనటువంటి గురువులు? ఎవరు మరి ఎవరు అసలు నిజమైనటువంటి గురువులు ఎవరు సార్? భక్తి జ్ఞాన వైరాగ్యాది పునః పునః స్మారయంతి బోధయంతి. వాళ్ళు మాత్రమే మహంతులు. ఎందుకోసమని ఆయన ఏమంటున్నాడు నారద మహర్షి? మహాత్ముల యొక్క మహత్ సంగస్తు దుర్లభ అగమ్య అఘో అమోహశ్చ. కాబట్టి ఏమంటున్నాడు ఆయన? అటువంటిది నిజం చెప్పాలంటే దుర్లభ మహత్ సంగం. అది ఆ సాంగత్యం అనేటటువంటిది చాలా కష్టం. అగమ్య, దొరికిన వాళ్ళని అర్థం చేసుకోవడం ఇంకా అగమ్యం. దొరికిన తర్వాత అది అమోఘము. కాబట్టి అటువంటి వారి కోసం చెప్పాలి. మనకి ఎవరు భక్తి జ్ఞాన వైరాగ్యాలు బోధిస్తారో వారే మనకు కావాలి. సార్ ఒక మంత్రం ఇచ్చేయండి సార్, రాత్రి పగలు కూర్చుంటాం, బుర్రకు పదును పెట్టము అనే వారి కోసం కాదు భజగోవిందం. భజగోవిందము ఆలోచనను పెంచి మనలో వైరాగ్యాన్ని పెంచుతుంది. బాబు నువ్వు ఈ శరీరానివి కాదు, శరీరం కంటే ముందున్న వాడివి. నేను ఇందాక చెప్పినట్టుగా నువ్వు ఒక విత్తనమువి, ఒక విత్తు. ఆ విత్తు ఎలా ఉంటుంది? నీ పాపంలో పుణ్యంలో అన్ని కలిపి ఒక చిన్న బీజ రూపంలో ఉంటుంది. దీన్ని కారణ శరీరం అంటారు. ఈ కారణ శరీరమే మారుతూ ఉంటుంది. కాబట్టి అది వేషం వేసుకుంటుంది. ఒకసారి శ్రీనివాస వేషం వేసుకుంటుంది, ఒకసారి గజ్జి కుక్క వేషం వేసుకుంటుంది, ఒకసారి ఎద్దు వేషం వేసుకుంటుంది, ఒకసారి చెట్టు వేషం వేసుకుంటుంది. అంత మాత్రం చేత సార్ ఏ జన్మలో చేసిన పాపాలు సార్ ఈ జన్మలో అనుభవిస్తున్నా, తప్పు కదా సార్, ఏ జన్మది ఆ జన్మకి అయిపోతుంది కాదు. నీవు చేసినవి నువ్వే అనుభవించాలి. ఏ రూపంలో ఉన్నా సరే, ఏ చొక్కా వేసుకున్నా సరే నువ్వే అనుభవించాలి. జై శ్రీకృష్ణ. నేనే మాట్లాడుతున్నాను, మీరు మాట్లాడండి. ఏ ప్రశ్న ఉన్నా అడగండి, మీ అభిప్రాయాలు చెప్పండి. జై శ్రీకృష్ణ. హిందుత్వం అనేది తగ్గిపోతుంది ప్రపంచంలో. మన హిందుత్వం అనేది క్రిస్టియన్స్ లో కలిగిపోతున్నారు,
ఈ ముస్లిమ్స్ వాళ్ళది వాళ్ళ కుటుంబాలు పెరిగిపోతున్నాయి. వానికి ఒక 3 పెండ్లాలు 4 పెండ్లాలు, ఒక తల్లికి 3 కొడుకులు ఉంటారు. వాళ్ళు చదువు లేకుండా సరే గౌండ పని చేస్తారు, లేకపోతే కార్పెంటర్ పని చేస్తాడో ఏమో చేస్తాడు. వాళ్ళు ఇంకా రౌడీలుగా మారనీకే ఉంటుంది. జ్ఞానం ఉండదు, నమాజ్ చదవరు, నమాజ్ చదివినా కూడా నాది కరెక్టే అంటారు. వాళ్ళ బ్లడ్ అటువంటిదే. నమాజ్ లోపల ఏం చెప్తున్నారు? లా ఇలాహి ఇల్లెల్లాహి, లా ఇలాహి ఇల్లెల్లాహి, అల్లా తప్ప వేరే దైవం లేడు అని ప్రతిరోజు మీరు 5 సార్లు వింటారు. అల్లా తప్ప వేరే దైవం లేడు అని మనం ప్రతిసారి మన చెవులలో పడేలాగా చేస్తున్న ఈ పాపాత్మలని ఎవడొచ్చి ఆపాడు? ఏ శంకర మఠం వాడు వచ్చి ఆపాడు? ఏ దత్తపీఠం వాడు ఆపాడు? ఏ ఈషా ఫౌండేషన్ వాడు ఆపాడు? ఏ వీడు ఆపాడు? ఏ ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాడు ఆపాడు? బొజ్జలు పెంచుకుంటూ డబ్బులు సంపాదించుకుంటూ విచ్చలవిడిగా మఠాలు పీఠాలు కట్టుకొని ఈయన ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆయన నడుస్తుంటే, ఒకసారి మేము ఋషికేశ్ లా మా ఆశ్రమం పక్కనే ఆయన ఆశ్రమం ఉన్నది అనమాట. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ది, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ది అసలు ఆశ్రమం ఎంత బాగుంటుంది తెలుసా? స్టేట్ ఆఫ్ ఆర్ట్. అసలు లోపల టాయిలెట్లు కూడా బంగారంతో చేయించిన టాయిలెట్లు లోపల. మీకు అలాంటి ప్లేస్ లో ఆయన వస్తుంటే అందరూ ఆయనని ఫాలో అవుతున్నారు అనమాట. అందరూ కూడా ఆయనని ఫాలో అవుతూ వస్తున్నారు. ఆయనని ఫాలో అవుతూ వస్తే ఇటు పక్కన కొంతమంది బౌన్సర్లు, ఇటు పక్కన కొంతమంది బౌన్సర్లు. వీరా మన దేశ భద్రతకు కాపాడేది పద్మ విభూషణ అంటే భారత రత్న తర్వాత స్థాయిని పద్మ విభూషణ అంటారు. ఇది కాపాడే వాళ్ళు. వీళ్ళు క్రిస్టియన్స్ ఫండ్స్ వస్తాయా? అన్ని చోట్ల కోట్ల కొద్ది. వాళ్ళకి ఎంత డబ్బు ఉందంటే వాళ్ళు కొన్ని దేశాలు కొనుక్కొని బతకగలరు. ప్రపంచంలో ఉన్నటువంటి టాప్ 15 దేశాలను 20 దేశాలను వదిలేస్తే మిగతా ఉన్న దేశాలను వీళ్ళందరూ కొనుక్కొని బతకగలుగుతారు. ఒక 20-30 దేశాలను వదిలేయండి, సగం ఆఫ్రికన్ కంట్రీస్ ని వీళ్ళు కొనుక్కోగలుగుతారు. మీకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ 170 దేశాలలో ఉంది. ఇప్పుడు హిందూ ధర్మం మళ్ళీ పైకి రావాలంటే ఏం చేయాలా? అది ఆలోచిద్దాము. ప్రస్తుతం అయితే మనని మనం ముందు బాగు చేసుకుందాము. దొంగ వ్యక్తులని నమ్మకండి అని చెప్పాము. అంతవరకు మాత్రమే మనం ఈ రోజు తెలుసుకున్నది. ఏం చెయ్యాలా అనేది మనం తెలుసుకుందాం. కానీ నేను అనేది ఏంటంటే వీళ్ళని మీరు పాటించి వీళ్ళేదో మన ధర్మాన్ని కాపాడుతున్నారు అనుకోకండి. వాడు తిరుమల తిరుపతి దేవస్థానం వాడు ఏమని చెప్పాడు? మేము వచ్చామంటే శ్రీవాణి టికెట్లన్నీ కూడా మేము క్యాన్సిల్ చేస్తామన్నాడు. ఇవాళ ఏం చేస్తున్నాడు? శ్రీవాణి టికెట్ తెలుసా? ఏ రోజు దర్శనం ఆ రోజే 8,000 టికెట్లు. 8,000 టికెట్ల. అయ్యో 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 దేవుడా, నువ్వే కాపాడాలి. నిజంగా నువ్వు లేవు గాని ఉంటే వీళ్ళు నిన్ను నరికేసేవాళ్ళు. మనుషులారా, మీరు దేవుళ్ళని కూడా పాడు చేస్తున్నారు. ఎవరు వీళ్ళందరూ ఎంత ఘోరం అంటే దేవుళ్ళని కూడా మోసం చేస్తున్నారు వీళ్ళు. ఒక వ్యక్తికి దేవుడు వాడికి 8 మంది పిల్లలు ఉంటారు అన్నమాట. 8 మంది పిల్లలు ఉన్నా కూడా వాడు రామున్నే ప్రార్థిస్తూ ఉన్నాడు. రామున్నే ప్రార్థిస్తూ ఉంటే హనుమంతుడు అంటాడు అన్నమాట, అన్నా నువ్వేం చేస్తున్నావు? ఆడ చూడు నీ భక్తుడు ఒకడు రాత్రి పగలు రామ 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 అంటున్నాడు. 8 మంది పిల్లలు అంటే నేను వెళ్ళలే, దర్శనం ఇవ్వను వాడికి అంటాడు. వీడంటాడు లేదు నువ్వు ఇయ్యాలా. హనుమంతుడు అంటాడు ఊరుకోడు, నువ్వు ఇయ్యాల్సిందే దర్శనం, నీలాగా అతను నన్ను ప్రేమించడయ్యా అంటాడు. అంటే హనుమంతుడు ఒప్పుకోడు, మీరు అలా చేయకండి, నా కోసమైనా సరే ఒకసారి వెళ్ళి దర్శనం ఇయ్యండి అంటాడు. అనగానే అది వెళ్తాడు. వెళ్ళేసరికి ఆయనకి 8 మంది పిల్లలు అన్నమాట. దర్శనం కాగానే ముందు వాడు ఫస్ట్ నమ్మడు. నువ్వు రాముడివేనా అంటాడు. అంటే నేను రాముడినే అంటాడు. రాముడివే అంటే ఎట్లా ప్రూవ్ చేయి అంటాడు. అంటే అక్కడ అతని దగ్గర చిన్న బంగారపు ఉద్ధరినే ఉంటది కదా, అది మనము ఆచమనం చేసే ఉద్ధరిన పాత్ర, దాన్ని బంగారంగా మార్చేస్తాడు ఈయన. బంగారంగా మార్చేయగానే ఇక వాడి భార్య వీళ్ళందరూ లోపల నుంచి రాళ్ళు రప్పలు రోకళ్ళు తిరగళ్ళు అన్ని తీసుకొని దేవుడి ముందు పెడతారు. ఈ పిల్లలని భార్యను పోషించడం చాలా కష్టం అయిపోతుందండి. ఇవన్నిటిని బంగారం చేసేయండి. అది మొయ్యడానికి వాడి భార్య అయితే ఇలా ఊగిపోతూ వస్తుంటది. ఇలాగా చీరేసుకొని పెద్ద బాడీ వేసుకొని డ్రమ్ లాగా ఇలా వస్తుంది అనమాట. ఇంకొక డ్రమ్మును మోసుకొని వస్తుంది ఇలాగా అతి కష్టం మీద. దీన్ని కూడా బంగారం చేసేయండి. ఇదా అప్పుడు ఆంజనేయ స్వామికి అర్థమవుతుంది. వీరా భక్తులు ఒక ఆలయం లోపల గొప్పతనం లేదు అంటే ఆ ఆలయానికి ఒక్క మనిషి కూడా వెళ్ళడు. అరుణాచలంకి ఎందుకు ఇవాళ ఇంతమంది వెళ్తున్నారు? 2 పాపాత్ముల వల్ల. అరుణాచలంకి వెళ్ళడానికి తప్పు కాదు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడికే వెళ్ళండి ఇక్కడ ఎన్నో ఉన్నాయి, అవి వెళ్ళరు అక్కడికి. ఈ ప్రవచనకర్తలు ఏం చేస్తున్నారు? అక్కడ ఉన్నటువంటి విషయాల్లో అక్కడ ఒక బిచ్చగత్తు ఉన్నది, ఆమె దగ్గరికి వెళ్ళి కూడా మీరు దర్శనం చేసుకున్నాను ఒకటి చెప్తాడు.
సో దీనివల్ల ఏమైపోతుందంటే ఎంతమంది జీవితాల లోపల అమాయకత్వం, మూఢత్వం నిండిపోతుంది. కాబట్టి మీ లోపల భక్తి, జ్ఞాన, వైరాగ్యాలను ప్రేరేపించే వాళ్ళు కారు ఈ రోజుల్లో. కాబట్టి గురువులని జాగ్రత్తగా ఉండమని చెప్పి శంకరాచార్య చెప్పాడు. శ్రీనివాస్ దర్బా చెప్పలేదు, శంకరాచార్య చెప్పాడు 1500 సంవత్సరాల కింద. ఆ రోజుల్లోనే ఇది ఉంది. ఈవెన్ అష్టావక్ర గీత లోపల కూడా ఆయన చెప్పాడు గురువులు పాపాత్ములు చాలా మంది ఉండరు అని. అంతమంది అప్పట్లోనే ఉంటే ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? కళ్ళ ముందు కనిపిస్తున్నారు మీకు. డబ్బులు విపరీతంగా దోచేసి ఏదో సేవ చేస్తున్న భావనతోటి అందరినీ అమాయకులని బానిసల్లాగా చేసేసుకొని వద్దు వద్దు అంటారు సార్. మీ ఇష్టం, మీరు ఇవ్వండి. మాకొద్దు, మాకేం బలవంతం పెట్టం మిమ్మల్ని, మీరు ఇవ్వండి. మేం బలవంతం పెట్టమంటే పెట్టం, మీరు ఇవ్వండి. రోజుకు ఒకసారి వినిపిస్తాయి సార్ ఆ మాటలు. రామ్ గోపాల్ వర్మ కూడా తయారైనాడు సార్. ఇస్కాన్ ఉంది కదా, ఒక్క నిమిషం. ఇస్కాన్ ఉంది కదా, ఇస్కాన్ కి వెళ్తే మీరు చూస్తే ఇస్కాన్ వాడు నువ్వు బర్త్డే చేసుకుంటున్నావా, ఇగో నీకు బర్త్డే నాణ్యము అన్నదానం చేయి. నీ ఇంటి ఎవరన్నా చచ్చిపోయాడా, వాళ్ళ ఆత్మ శాంతిస్తుంది, మాకు అన్నదానం చేయి. పెళ్ళయిందా చేసుకో, నీకు పెళ్ళయిందా ఇగో చేసుకో, ఇచ్చేసే వీళ్ళకి. ఇగో నీకు ఇంకోటి ఏదన్నా అయిందా ఇగో ఇచ్చేసుకో, వీళ్ళకి డబ్బులు ఇచ్చేసుకో. ఎంత డబ్బు 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 సార్. భోజనం అన్న ముసుగులో ఆడేస్తున్నారు సార్. భోజనం పెడుతున్నాం, మంచి భోజనం ఇస్తున్నాం. సో ఇప్పుడు ఏమైతుందంటే వాళ్ళకి ఇన్ని ప్రాపర్టీస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, సో ఇన్ని కోట్ల కొద్ది రూపాయల మనకు అన్నం తినడానికి జనాలు లేరు ప్రపంచం లోపల. పాపం కష్టపడుతున్నారు. ఒక పూట గడిస్తే చాలు దేవుడా అంటున్నారు. ఎముకలన్నీ కూడా ఇలా ఉన్నాయి. ఎన్టీ రామారావు ఆ పాట లోపల ఏమంటాడు, ఆయన అంటాడనమాట, ఈ దేశం ఎవరిలో ఉంది దేశం. మనం ఏమనుకుంటున్నాం, మనం ఎంతసేపు కూడా మన లైఫ్ లోపల దేశం ఉంది అనుకుంటున్నాం. కానీ దేశం అట్లా లేదు. దేశం లోపల ఎన్ని దురదృష్టకరమైనటువంటి విషయాలు జరుగుతూ ఉన్నాయి. ఎంతమందికి పూటకి అన్నం దొరకని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ప్రపంచం లోపల. ఈ రోజు గడిస్తే చాలు, ఈ గంట గడిస్తే చాలు అన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు. మరి వీళ్ళు పెట్టే రాజకీయ నాయకులు పెట్టే ఉచిత పథకాలు అవన్నీ ఏమైతున్నాయి సార్? అందరికి అంతంత డబ్బులు ఇస్తున్నారు. మరి ఆ ద్రాక్షారామం రేపు వెళ్తే పూజారులు తిండి లేక ఎంత దొక్కలు ఎండిపోయి ఎట్లుంటారు సార్? మరి వీళ్ళు అనవసరమైన వాళ్ళందరికీ ఉచిత పథకాలు పెట్టి వీళ్ళు చేసే పనులేంటి సార్? మేపటమే కదా, బద్దకస్తులు చేయటమే కదా. అంతే కదా. అది ప్రాబ్లం ఏంటంటే జనాల లోపల ఎంతసేపు కూడా స్వార్థం 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 స్వార్థం. ఆ స్వార్థం లోపల ఇదైపోతుంది. అంటే ఎంతసేపు స్వార్థంలో వెళ్దామనేటటువంటి ఉద్దేశమే కానీ వారు ఎవరిని మనల్ని పూజించాడు. అది ఒకటే గుర్తుంచుకోండి. ఎవ్వరు మన జోలికి రారు, మన దీనికి రానే రారు. మన గురించి పట్టించుకునే నాదుడే లేడు. ఇంతమంది ఇక్కడ చచ్చిపోతూ ఉన్నారు. ఆకలి చావులు ఎన్నున్నాయో దేశం లోపల. ఆయన ఎంత అసలు అది ఆ పాట నా దేశం సినిమా లోపల ఆయన ఏమంటాడు, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అన్నాడు మన మహాకవి. అదే 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 నా పల్లవి. అందులో ఏమంటాడు తెలుసా, దేశం లేదమ్మా నీ స్ప్రింగ్ బెడ్డుల్లో, నీ ఏసీ రూముల్లో, నీ టీవీ సెట్టుల్లో, నీ డిస్కో పాటల్లో, మరెక్కడుందో తెలుసా రోడ్డు మీది బతుకుల్లో, పైకి తేలిన ఎముకల్లో, పస్తులుండే కడుపుల్లో, చస్తూ బతికే మనుషుల్లో, అక్కడుంది దేశం పీడిత పాడిత వంచిత వర్గాల్లో, సలసల కాగే ఆవేశం. దేశమన్ ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇంత హ్యాపీగా మనం ఉన్నాము, అక్కడ నిద్ర పట్టక ఆకలి చావులు చూస్తున్నటువంటి జనాలు, సౌకర్యాలు లేని వాళ్ళు, స్వచ్ఛమైనటువంటి నీరు దొరకని వాళ్ళు, ఆడపిల్లలకు భద్రత లేని వాళ్ళు ఎంతో కోట్లాది మంది ఉన్నారు. అవి కాక ఈ డబ్బుని తీసుకెళ్లి ఈ మఠాల పాటిన పీఠాల పాటిన పడేస్తున్నారా? ఒక్కసారి ఆలోచించండి. కొంతమంది చూస్తే బాధిస్తుంది. ముసలి వాళ్ళు అయిపోయి వంగి నడుస్తూ 5 రూపాయలకు 10 రూపాయలకు వస్తువులు అమ్ముకుంటూ ఉంటారు. కుటుంబ బాధ్యత పోషించే బాధ్యత ఆమె మీద ఉంటుంది. ముసలితనంలో ఆధ్యాత్మిక సాధన చేసుకోకుండా పాపం 2 రూపాయలు 3 రూపాయలకు బాధపడినటువంటి జనాలను మనం చూడడం లేదా? ఆలోచించండి ఒకసారి. కాబట్టి మనలో పరిణతి రావాలి. కోరిక సార్ ఒక మంత్రం ఇవ్వండి సార్, అవ్వదు. నేను మంత్రం ఇయ్యను. నేను ఇచ్చినా కూడా అది ఎలాంటిది ఉండాలి,
మీ లోపల పరివర్తన తెచ్చేదై ఉండాలి. మన అందరి లోపల మార్పు తెచ్చేదై ఉండాలి. జై శ్రీకృష్ణ. ఇంకెవరైనా మాట్లాడితే సరే, లేకపోతే 10:15 అయిపోయింది. సార్ రజనీకాంత్ గారు చెప్పారు సార్, ఆధ్యాత్మికం ఒక్కటే పైకి తీసుకెళ్తుంది మనిషిని, మిగతా ఏదైనా సరే కిందకే వెళ్తూ ఉంటాము. అది నాకు బాగా నచ్చింది సార్. కరెక్ట్, అది నిజం. అదొక్కటే మనకు కావాల్సింది. మన గురించి మనం తెలుసుకోవడమే. మన గురించి స్వస్వరూప సాధనయే ఆధ్యాత్మికత. మన గురించి మనం తెలుసుకోవడమే మనకు ఆధ్యాత్మికత. ఎవరికి టైం ఉంది? ఎంతమందికి ఓపిక ఉంది? కమల్ హాసన్ గారు అలా చెప్పారు అంటే, అలా చెప్పిన వాళ్ళు ఉంటారు సార్, ఇలా చెప్పిన వాళ్ళు కూడా ఉంటారండి. రజనీకాంత్ ఎంత అలా చెప్పిన వాళ్ళు, ఇలా చెప్పిన వాళ్ళు ఉంటారు. కానీ నేననేది కమల్ హాసన్ ఎవరైనా ఖండించిన వాళ్ళు ఉన్నారా అంటున్నా. లేదు సార్. అది నేననేది. సో అదే ఉదయనిధి స్టాలిన్ చెప్పాడు, సనాతన ధర్మం ఒక డెంగ్యూ మలేరియా అని చెప్పేసి అన్నాడు. అతన్ని ఎవరు ఏం చేశారు? రాముడిని సీతను బట్టలు విప్పి చెప్పుల దండలు వేసి నడి రోడ్ల మీద తమిళనాడు లోపల ఊరేగింపజేశారు. వద్దు అన్నటువంటి బ్రాహ్మణులందరినీ కూడా చంపి పారేశారు. వేలాది మంది, లక్షలాది మంది బ్రాహ్మణులను చంపేశారు తమిళనాడులో. ఎవరు సార్ ఈ స్టాలిన్ వాళ్ళు సార్? వీళ్ళ ఫ్యామిలీ ద్రవిడియన్ అని చెప్పి ఒక మూమెంట్ పెట్టిన క్రిస్టియన్స్. సో ద్రవిడియన్ అనేటటువంటిది అది ఇట్స్ నాట్ ఏ హిందూ సెక్యులర్ మూమెంట్. అది ద్రవిడియన్ అనేది ఇట్స్ ఏ క్రిస్టియన్ మూమెంట్ అంతే అది. సో ఎనీవే, అవి ఇప్పుడు మనకు ప్రస్తుతానికి అవి అవసరం లేదు. కానీ మరి ఏం చేస్తున్నారు వీళ్ళు? అక్కడ ఇషా ఫౌండేషన్ ఆయన కూడా మొన్న ఎందుకైనా మంచిదని చెప్పేసి ఇషా ఫౌండేషన్ ఆయన మీద కేసులు అవి ఇవి అన్ని బాగా పెట్టేసరికి ఆయన భయపడిపోయి అన్నాడు, మా ద్రవిడియన్ మూమెంట్ పైకి రావాలి, అది ఇది అంటున్నాడు. మా ద్రవిడియన్స్ అనగదొక్కారు. ఏ అమ్మ, ద్రవిడియన్ అనేది ఒక మూమెంటా? ద్రవిడియన్ అనేటువంటిది ఇట్స్ ఎ క్రిస్టియన్ మూమెంట్. సో ఈయన కూడా తన 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 యొక్క ఉనికిని నిలబెట్టుకోవడం కోసం మాట్లాడుతున్నాడు. కాబట్టి ఎవడు మంచివాడు కాదు. ఇప్పుడు నాకు తెలుసు, నేను మాట్లాడే మాటలకు ఏ తురుకోడు నన్ను చంపేస్తాడు గ్యారంటీగా. కానీ నేను భయపడను. నేను చంపే లోపల నేను ఇంకో 10 మంది తురుక వాళ్ళతో ఎదురు తిరగగలను. చావుకు భయపడే వాడు గురువెట్లా అవుతాడు? నేను చావు లేదు, నేను విత్తనంని, నేను ఒక చొక్కా మారుస్తానేమో అంతే. నాలో ఉన్న చైతన్యానికి చావు లేదు. ఆ ధైర్యం ఉండాలి. జై శ్రీకృష్ణ. ఇంకెవరైనా మాట్లాడతారా? వండర్ఫుల్. అందరి లోపల కూడా ఆలోచనతో వచ్చినటువంటి వైరాగ్యము అందరి లోపల రావాలని, అందరూ కూడా కొద్ది సమయమైనా కూడా ఆలోచనకై కేటాయించుకోవాలని, మన లోపల మార్పు రావడమే నిజమైనటువంటి వైరాగ్యం అని, మనలో మార్పు వచ్చినప్పుడు మాత్రమే మనము స్వస్వరూప సాధన చేసుకోగలుగుతామని, ఆలోచన ఆచరణ ఈ రెండు రావాలంటే ముందు వివేకం, వైరాగ్యము తప్పనిసరి అన్న సత్యాన్ని అందరూ తెలుసుకుంటారని ఆశిస్తూ, పునర్దర్శనం రేపు రాత్రి అత్యద్భుతమైనటువంటి వేదసారంతో, ప్రథమ జ్ఞానము అయినటువంటి వేదముల యొక్క సారాన్ని ప్రత్యక్షంగా తెలుసుకుంటున్నాం మనము. వాటి వివరాలు రేపు రాత్రికి మళ్ళీ 9 గంటలకు పునర్దర్శనం రేపు రాత్రి. అందరికీ కూడా శుభం కలగాలి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. రామ్ గోపాల వర్మ కూడా సార్ ఇప్పుడు యూట్యూబ్ లో చెప్పబడినాడు, రాముడు ఎట్లా అవుతాడు భగవంతుడు, ఆయన మహిమే మీ మానవుడే కదా, కృష్ణుడు ఎట్లా భగవంతుడు అవుతాడు, ఇట్లా హిందువులే వాడు రామ్ గోపాల్ వర్మ ఈ పేరెందుకు పెట్టుకున్నాడు వాడు? అసలు వాడు ముందే మెంటలు. మెంటల్.